స్తోత్రం హల్లెలూయా. మళ్ళా సాయంకాలము మనం కూడుకోవడానికి ప్రవహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువుకి వందనాలు. అలాగే ఉదయకాలంలో మనం చూసిన వాక్య భాగాన్ని కొనసాగింపుగా మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఉదయము మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు, 23, 24, 25 వచనాలు, లూకా సువార్త 21వ అధ్యాయము 8వ వచనము, ఈ 3 వాక్య భాగాల్లో ప్రభువు చెప్పిన మాట మనం చూసుకున్నాము. వాచ్ అవుట్ దట్ నో వన్ డిసీవ్స్ యూ, ఫర్ మెనీ విల్ కమ్ ఇన్ మై నేమ్ క్లెయిమింగ్ ఐ ఆమ్ ద మెస్సయా అండ్ విల్ డిసీవ్ మెనీ. At that time, if anyone says to you, 2 వాక్య భాగాలు నేను చదువుతున్నాను, తర్వాత మీరు తెలుగులో చదవచ్చు. మత్తయి సువార్త 24, 4 నుండి 5, 23 నుండి 25. After that time, if anyone says to you, look, here is the Messiah. I am reading from Luke, Matthew 24:23. Or there he is, do not believe, for false messiahs, false prophets. అక్కడే pseudo Christos, pseudo prophetess అనే మాట వాడారు. Will appear and perform great signs and wonders. Mega అనే పదం అక్కడ వాడారు. Great signs and wonders to deceive, if possible, even the elect. See, I have told you ahead of time. Luke 21:8. Watch out that you are not deceived, for many will come in my name, claiming I am he, and the time is near. Do not follow them. తెలుగులో చదువుతాము. మత్తయి సువార్త 24. yes. ఎవడనో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని తమను తాము పరిచయం చేసుకుంటారు. yes. 23 నుంచి 25. ఇదిగో ఆ కాలమందు ఎవడనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినలా నమ్ముకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం, అదంతా కూడా ఒకేసారి చదవాలని చెప్పాను. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. లూకా సువార్త 21వ అధ్యాయము 8వ వచనము. మీరు మోసపోకుండా చూసుకోండి. ఒకటి, వాళ్ళు మోసపరచడానికి ప్రయత్నం చేస్తారు. లూకా సువార్తలో మీరు మోసపోకుండా చూచుకోనండి. బిహోల్డ్, ఇదిగో బిహోల్డ్, వాచ్ అవుట్. For many will come in my name. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయననియు కాలము సమీపించననియు చెప్పుదురు. రైట్. ఆల్రెడీ మనము మన భారతదేశంలో అనేక మంది మొదలుకొని లహరి కృష్ణ లారీ గారితో మొదలుకొని చాలా బ్రెజిల్, రష్యా, ఆస్ట్రేలియా, యూకే, ఫిలిప్పైన్స్, కొరియా, రైట్, అలాగే యుఎస్ఏ, అన్ని చోట్ల కూడా, ఇరాన్లో చాలా చోట్ల చాలామంది. ఢిల్లీలో లోటస్ టెంపుల్ అని ఒకటి ఉంది. మీరు ఎప్పుడన్నా ఢిల్లీ యొక్క సైట్ టూర్కి వెళ్ళా, లేకపోతే ఢిల్లీ యొక్క ఫేమస్ ప్లేసెస్ చూసినా సరే, కలవ పువ్వు మోడల్లో వైట్ మార్బుల్తో చేసిన చాలా అందమైన బిల్డింగ్ ఉంటుంది. అది వెంటనే అందరూ కూడా గుర్తుపడతారు, చాలా అందంగా ఉంది. అది కట్టినప్పుడు నాకు కొంత ఐడియా ఉంది. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా చాలా వరకు చెప్పాలంటే వర్క్ జరుగుతుంది. ఇప్పుడైతే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్. దానికి ఆ కలుపు బహుశా 8 ఎన్నో కోణాలు ఉంటాయి. ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్క హాల్లా ఉంటుంది. వేరు వేరు మతాల వాళ్ళు అందరూ కూడా వెళ్ళి అక్కడ ఒక కార్నర్లో క్రిస్టియన్స్ చేసుకొచ్చి ఇంకొక దాంట్లో ఇంకొక దాంట్లో అలాగా 8 రకాల మందిరాలన్నీ కూడా కలిపి ఒకే దాంట్లో ఉన్నాయి. బహాయిజం అనే మాట. బహాయి అనేది ఇది యాక్చువల్గా ఇరాన్ నుంచి వచ్చింది. అది ఎవరనంటే బహాయుల్లా అనే అతను ఇరాన్ నుంచి తీసుకొచ్చి ఆ బహాయి ఫెయిత్ని తీసుకొచ్చారు. రైట్. ఆయన చాలామంది క్రీస్తు యొక్క తత్వం లాగానే, క్రీస్తు లాగానే భావించడం అనేది జరిగింది. మధ్యప్రదేశ్కి చెందిన ఓషో రజనీష్ అనే వ్యక్తి, ఓషో మీకు పుస్తకాలు ఇప్పటికీ కూడా దొరుకుతాయి. వినోద్ ఖన్నా లాంటి వాడు, బాలీవుడ్ యాక్టర్, ఇంకా చాలామంది భారతదేశంలో చాలా డబ్బున్న వాడు, సెలబ్రిటీస్ భారతదేశం నుంచి అతను పారిపోయి అమెరికాలో పెద్ద ఆశ్రమం పెడితే ఆ ఓషో రజనీష్ ఆశ్రమంలో
చాలామంది వెళ్ళి అక్కడ ఆ మెడిటేషను, ఆ తర్వాత ఫ్రీ సెక్స్, ఆ తర్వాత దానికి తాంత్రిక్ సెక్స్, చాలా రకాలైన సెక్షువల్ యాక్టివిటీస్లో ఉండేవాడు. వాడు కూడా తమను తాము చాలాసార్లు క్రీస్తు యొక్క తత్వంగా, ప్రేమ అంటే ఆ ప్రేమగా వాళ్ళకి బోధించి చాలామంది అమెరికా, యూరోపియన్ కంట్రీస్లో ఉన్న చాలామందిని ఆ యొక్క తప్పుడు బోధలోకి, తప్పుడు కల్టిక్ ఒక లివింగ్లోకి ఇన్ఫ్లుయెన్స్ చేసేసాడు. ఆ తర్వాత అక్కడ నుంచి చాలా కష్టం మీద వాడిని తరమాల్సి వచ్చింది. ఏ దేశానికి చెందకుండా ఆఖరికి ఎయిడ్స్ వచ్చేసి చాలా భయంకరమైన మరణాన్ని ఓషో, రజనీష్ అనే వ్యక్తి, ఓషో అనేది హిందువులకి గురువులకి ఎలాగ వేరే పేరు ఇస్తారో, పుట్టిన పేరు ఒకటి, తర్వాత వాడు ఇచ్చుకునే పేరు ఒకటి ఉంటుంది. ఆ విధంగా ఓషో అనేది ఆ సంస్థ పేరు ఇప్పటికీ కూడా రన్ అవుతుంది. రజనీష్ అనేవాడు మధ్యప్రదేశ్ చెందినవాడు. ఒక అపిరెన్స్ బాగుంటుంది, గడ్డం బాగా పెంచుకుని చాలా స్మూత్ టాకింగ్తో, చాలా నవ్వు ముఖంతో, చాలా ప్లెజెంట్గా కనబడుతూ వీళ్ళు మోసం చేస్తూ ఉంటారు. చాలామంది ఆ విధంగా వీళ్ళు ప్రేమగా మాట్లాడుతున్నారు కదా, ఎంత తొక్కించులు మాట్లాడుతున్నాడు అని వెంటనే యేసు ప్రభుతో సమానంగా పోల్చేయడం అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అత్యంత మోసపూరితమైన ఒక తరంలో ఉన్నాము, ఒక సెంచరీలో ఉన్నాము, ఒక శతాబ్దంలో ఉన్నాము. ఈ ఎక్కువ మోసపూరితమైనవి క్రిస్టియన్ మీద అటాక్గానే ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. రైట్? ఈ యొక్క 3 విషయాలు నేను చెప్పాను. ఎలాగా మనము తెలుసుకోగలము, మనం జాగ్రత్తగానే ఉన్నాము, మనం పర్వాలేదు అని అంటే 3 విషయాలు నేను చెప్పాను. అదేంటే 1, సన్ ఆఫ్ గాడ్, ప్రభువైన యేసుక్రీస్తుతోనే మనం ఉన్నామా, ఆయన్నే వెంబడిస్తున్నామా, ఆయన్నే ప్రేమిస్తున్నామా అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. రెండవది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యంతో మనకి చర్చికి వచ్చి వెళ్ళిపోవడం కంటే చాలా ఎక్కువ, చాలా ఒక భయంకరమైన విషయం ఏంటంటే చాలా వరకు క్రైస్తవులు చర్చికి వచ్చి వెళ్ళిపోవడం వరకు మాత్రమే, పాస్టర్ గారు మిగతా అన్ని విషయాలు చూసుకుంటారు అన్నట్టుగా ఉంటారు. అది చాలా ప్రమాదకరమైన విషయము. కాపర్ని ప్రభు కొడతాడు, గొర్రెలు ఏమవుతాయి, చెదిరిపోతూ ఉంటాయి. ఇప్పుడు అదే జరిగింది. కాపర్ అంటే ఒక్క కాపర్ని కాదు, కాపర్ సిస్టమ్నే ప్రభు కొట్టేసే పనిలో ఉన్నాడు. ఇప్పుడు కాపర్లుగా ఉన్న వాళ్ళు జైల్లోకి వెళ్ళిపోతారు, కాపర్లుగా ఉన్న వాళ్ళు ఆఫ్ చేయబడతారు, కాపర్లుగా ఉన్న వాళ్ళు ఇంట్రాగేషన్ పిలువబడతారు, కాపర్గా ఉన్న వాళ్ళు థియాలజీ చదివారా లేదా, వాళ్ళు ఏ కులము, వాళ్ళ సర్టిఫికేట్ ఏంటి అని కాపర్ని కొడుతున్నారు. జాగ్రత్త. మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రవచనము నెరవేరబోతుంది. కాపరి పరిచర్య మీద సాతాను దెబ్బ కొడతాడు. సాతాను ఎప్పుడు కూడా వాయుమండలం ఉన్న తన యొక్క సైన్యము, సమూహము, తన యొక్క ఆ యొక్క ఆర్మీ, దట్ హోస్ట్ ఆఫ్ డీమన్స్, వీళ్ళతో కలిసి ఈ యొక్క అధికారులు, ప్రధానులు, లోకనాథులతో కలిసి కార్యం చేస్తాడు. కాబట్టి కాపర్ని ప్రభు కొడుతూ ఉన్నాడు. ఇది అంటే ఏంటంటే ఎలా జరగబోతుందనంటే ప్రభు యొక్క చిత్తం లేకుండా జరగదు. సంఘము మెలకుగా ఉందా, సంఘము సిద్ధపడి ఉందా, సంఘము ప్రిపేర్డ్గా ఉన్నారా, అంటిల్ అండ్ అన్లెస్ మనము క్రీస్తు వైపు చూచుచు అనే దాన్ని సీరియస్గా పట్టుకోకపోతే దెబ్బ తినేస్తాం. సేవకులు చూసి, సేవకులు పొగిడి, సేవకులు ఆహా, ఓహో, వా 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 అని సేవకుల్ని తారీఫ్ చేసే వాళ్ళందరూ కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. సుమా, క్రీస్తు వైపు చూచుచు, క్రీస్తు వైపు చూచుచు, క్రీస్తు వైపు చూచుచు అనేది చాలా ప్రధానమైంది. రెండవది వాక్యముతో వ్యక్తిగతమైన అవినాభావ సంబంధం ఉండాలి, పరిచయం ఉండాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని నింపుకోవాలి. లెట్ వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ, లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. క్రీస్తు వాక్యము మీలో నివసింపనివ్వాలి, క్రీస్తు యొక్క వాక్యం మీలో నివసింపనివ్వాలి. రైట్? అది చాలా ప్రాముఖ్యము. మూడవది స్పిరిట్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మతో మనం నిండిన వాళ్ళమై ఉండాలి. దేవుని యొక్క ఆత్మ మాత్రమే ద ఓన్లీ హోప్, ద ఓన్లీ రిసార్ట్ ఫర్ us టు ఎస్కేప్ ద డిసెప్షన్ ఆఫ్ ద లాస్ట్ డేస్. ఆఖరి దినాల్లో వచ్చే ఈ యొక్క భయంకరమైన దుర్బోధలు, తప్పుడు ప్రసంగాలు, తప్పుడు బోధలు, తప్పుడు సంఘాలు, అబద్ధపు సంఘాలు, కల్ట్స్ అండ్ హెరిసీస్, వీటన్నిటి నుంచి కూడా మనం తప్పించుకోవడానికి ఒకే ఒక ఉపాయం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ స్వరాన్ని వినడము, దేవుని యొక్క ఆత్మకు ట్యూన్ అయి ఉండడము, బీయింగ్ సెన్సిటివ్ టు ద హోలీ స్పిరిట్, దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. సో ఈ 3 వాక్య ఈ యొక్క నీళ్లు, రక్తము, ఆత్మ, ముగ్గురు కూడా మనము క్షేమంగానే ఉన్నాము, మన ఆత్మీయ జీవితం క్షేమంగానే ఉన్నదని మనకు సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన. తర్వాత రెండో భాగంలో మనం ఏం చూసామనంటే, కొంతమంది ఎవరైతే ఫాల్స్ జీసస్లు వచ్చారో లిబరలైజేషన్ అనేది చూస్తారు. లిబరలైజేషన్ ఆఫ్ థియాలజీ. ఎవరు మట్టుకు వాళ్ళు తమ ఇష్టానుసారమైన వక్రమైన బోధనలు తీసుకుని వచ్చారు. అందులో ప్రాస్పరిటీ ఒకటని నేను చెప్పాను, కొన్ని పేర్లు తీసుకుని నేను చెప్పాను.
రైట్. అలాగే ఆ తర్వాత గురు కల్చర్, ఆశ్రమ్ కల్చర్, బాబా కల్చర్ ఏదైతే క్రిస్టియానిటీలో వచ్చిందో, అమ్మగారు నాన్నగారు కల్చర్, మమ్మీ డాడీ అని పిలువబడ్డము, అయ్యగారు అని పిలువబడ్డము. అయ్యగారు అని పిలువబడితే సంఘస్థులకి ఎంత పెద్ద శిక్ష వేస్తారో మొత్తం సంఘమంతా కూడా కలిసి, రైట్. పాస్టర్ గారు అంటే విపరీతమైన గౌరవం, భక్తి మర్యాదలు చూపించాలి. నో, దట్ ఈస్ నాట్ క్రిస్టియన్ కల్చర్ అట్ ఆల్ ఎనీవేర్. మీరు నన్ను పేరు పెట్టి పిలిచినా సరే నేనేం ఫీల్ అవ్వను. నేను కేవలం బ్రదర్ మాత్రమే, మీకు సహోదరిని మాత్రమే, అయ్యగారిని కాదు. ఇది ఒక ఫాల్స్ క్రిస్టియానిటీలోకి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ గురు కల్చర్ ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఎవరు కూడా తండ్రులుగా పిలువబడవద్దు, మీరు ఎవరు కూడా గురువులుగా పిలువబడవద్దు. అది చాలా క్లియర్ ఒక ఆజ్ఞ. అయ్యగారు అని పిలుస్తున్న వాళ్ళు ఈ అయ్యగారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి ఇంకా శరీరము చావలే, వాళ్ళకి ఇంకా గర్వము అహంకారము చావలే. యేసుక్రీస్తు కంటే ప్రస్తుతానికి భూమి మీద సంఘంలో నేనే అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, నేను లేకపోతే సంఘమే లేదు, నేను లేకపోతే వీళ్ళందరూ అసలు ఆత్మలో ఇంక జీవించలేరు, నేను ఇన్విటబుల్, నేను లేకపోతే ఒక రాజకీయ నాయకులు అలాగే అనుకుంటున్నారు, క్రైస్తవ నాయకులు కూడా అలా అనుకుంటే ఎంత విచారకరమైన విషయం. నేను లేకపోతే ఏమైపోద్దో, నేను లేకపోయినా సరే ప్రభు తన పని జరిపించుకుంటాడు. తర్వాత నేను బాధ్యత తీసుకుని సంఘంలోకి వచ్చిన తర్వాత, పరిచర్లోకి వచ్చిన తర్వాత కూడా నేను లేకపోయినా ఈ పరిచర్య జరుగుతుంది అనే గొప్ప ధైర్యంతో నేను ఉండాలి. నేను ఇక్కడ లేకపోయినా ఇక్కడ పరిచర్య జరుగుతుంది, నేను హిమాచల్లో లేకపోయినా హిమాచల్ పరిచర్య జరుగుతుంది, నేను కాశ్మీర్లోకి వెళ్ళి కూర్చోకపోయినా కాశ్మీర్లో పరిచర్య జరుగుతుంది, నేను బీహార్ జార్ఖండ్లో ఫిజికల్గా లేకపోయినా అక్కడ పరిచర్య, దేవుని యొక్క పరిచర్య విజయ్ అరోరాతో ముడిపెట్టి ఉండలేదు. విజయ్ అరోరా కేవలం దేవుని యొక్క పరిచర్యలో సముద్రంలో నీటి పట్టు కూడా కాదు. ఒక విజయ్ అరోరా యొక్క ఐడెంటిటీయే పరిచర్య వల్ల వచ్చింది. విజయ్ అరోరా యొక్క పరిచర్య ప్రభు యొక్క పిలుపు వల్ల వచ్చింది. కాబట్టి పరిచర్యకి విజయ్ అరోరా ఇన్విటబుల్ కాదు. విజయ్ అరోరా తన జీవితంలో సార్థకత, పరమార్థము నెరవేర్చుకోవాలంటే దేవుడు తనకిచ్చిన పని, పరుగు పందెము నెరవేర్చాలి తప్ప ఇది వయసు వరుస కాదు. నేను లేకపోతే పరిచర్య లేకపోతే నేను లేను, నేను లేకపోతే ప్రభు పని లేదు, ప్రభు పని చేయకపోతే నేను లేను. అయ్యో, సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ, నేను సువార్త ప్రకటించకపోతే మీకు శ్రమ కాదు, నేను వాక్యం చెప్పకపోతే మీకు శ్రమ కాదు. నో, నేను ప్రభు నాకు ఇచ్చిన వాక్యాన్ని 10 మందో 100 మందో నేను నమ్మకంగా మీకు చెప్పకపోతే నాకు శ్రమ, నేను నేర్పించవలసింది నేర్పించకపోతే నాకు శ్రమ. కాబట్టి ఈ గురు కల్చర్ ఆ న్యూ ఏజ్ క్రిస్టియానిటీలో భాగము, బాబా కల్చర్ న్యూ ఏజ్ క్రిస్టియానిటీలో భాగం, అయ్యగారు కల్చర్ న్యూ ఏజ్ క్రిస్టియానిటీలో భాగము. దీన్ని మనము ఏమాత్రం కూడా మనము ఎంకరేజ్ చేయడానికి వీలు లేదు. తర్వాత ఇంకొక విషయం మనం చూసింది ఏంటంటే, ఈ పేర్లు కొన్ని మనం చూసాం కదా, మరి ఎలాగా డిసెప్షన్ నుంచి మనము బయటపడాలి అని అంటే, ఉదయం మనం చూసిన దాంట్లో ఇంకొక టాపిక్, డిసెప్షన్లో మోసపరిచిపోవడంలో, మోసపుచ్చబడడంలో ఉన్న చాలా ప్రత్యేకమైన ఒక సాతాను యొక్క కుక్కం ఏంటంటే, సాతానికి ఒక లూప్ హోల్ ఏంటంటే, నాలో గర్వం వస్తే ఆటోమేటిక్గా చాలా ఈజీ అయిపోతుంది. నాలో నేను సంథింగ్, ఐ యామ్ సంబడి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మీ, నా వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే మనం అనుకున్నామో ఆటోమేటిక్గా సాతాను మనలో కార్యం చేయడానికి ఈజీ అయిపోతుంది అన్నమాట. అంటే పరిచర్య కొనసాగుతూ ఉంటుంది, కానీ ప్రభు ఉండడా పరిచర్యలో, పరిచర్య కొనసాగుతూ ఉంటుంది, పరిచర్య ఎదగొచ్చు కూడా, పరిచయం ఎందుకు, కానీ ప్రభు ఉండడు. అక్కడ ప్రభు లేని చోట ఎవరు పీఠం తీసుకుంటారంటే సాతాను, దురాత్మలే పీఠం తీసుకుంటాయి. ఎక్కడైతే ప్రభు ఎగ్జాల్ట్ చేయబడ్డో ప్రభు అక్కడ ఉండడు. ఎక్కడైతే క్రీస్తు ఎగ్జాల్ట్ చేయబడ్డో పరిశుద్ధాత్మ అక్కడ ఉండడు. ఎక్కడైతే పరిశుద్ధాత్మ లేడో వెంటనే ఆరాధన అంతా కూడా వచ్చి ఎవరు స్వీకరిస్తారంటే డీమన్సే వచ్చి స్వీకరిస్తూ ఉంటాయి. టుడే మెనీ మినిస్ట్రీస్ హ్యావ్ బికమ్ ఏ ప్లేసెస్ ఆఫ్ డెమనిక్ వర్షిప్. ఎందుకంటే అక్కడ క్రీస్తు ఎగ్జాల్ట్ చేయబడ్డ, క్రీస్తు కాదు అక్కడ కనపడేది, క్రీస్తుకి ప్రాధాన్యత లేదు. క్రీస్తుకి ప్రాధాన్యత అనేది ఉంటే వ్యక్తుల యొక్క జీవితము, వ్యక్తుల యొక్క పరిచర్య, బోధ చాలా క్రీస్తు కేంద్రీకృతమై ఉంటాయి, క్రైస్ట్ సెంటర్డ్గా ఉంటాయి. ఆరాధన క్రైస్ట్ సెంటర్డ్గా ఉండాలి, ప్రార్థన క్రైస్ట్ సెంటర్డ్గా ఉండాలి, సాక్ష్యాలు క్రైస్ట్ సెంటర్డ్గా ఉండాలి. There is no room for man to be exalted in the church. సంఘంలో సేవకుడు లేకపోతే ఏ వ్యక్తి కూడా ఏమాత్రం కూడా హెచ్చు చేయబడకూడదు. ఎంత విచారకరము. చాలా అవసరాలతో రాజకీయ నాయకులు సంఘాల గడపలు తొక్కడము, సంఘాలు కూడా రాజకీయ నాయకులు సంఘంలో ఆరాధన మధ్యలో ఒకసారి ఆరాధన వాక్యం కూడా మానేసి
ఈ యొక్క శరీర సంబంధులైన తాగుబోతులు, తిరుగుబోతులు, కబ్జాకారులు, అవినీతి పరులైన రాజకీయ నాయకులకి సంఘంలో అగ్రస్థానం ఇవ్వడం అనేది ఎంత విచారకరం. ఎందుకంటే ఆ సంఘంలో క్రీస్తు లేడు, ఆల్రెడీ సెన్సిటివిటీ లేదు, హోలీ స్పిరిట్ టువర్డ్స్ సెన్సిటివిటీ, పరిశుద్ధాత్మ పట్ల సెన్సిటివిటీ లేదు. కాబట్టి రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా తాము అనుకున్న టైంలో సంఘంలో వచ్చి సంఘ ఆరాధన కార్యక్రమాన్ని చిన్నాభిన్నం చేయగలుగుతున్నారు. వేర్ క్రైస్ట్ ఈజ్ ఎగ్జాల్టెడ్, హీ ఈజ్ డీథ్రోన్డ్. సంఘంలో క్రీస్తు పైకెత్తబడుతూ ఉండాలి. క్రీస్తుని పిలిచారు, ఆరాధన అని ప్రభుని మధ్య సింహాసనం వేసుకో ప్రభు అని చెప్పారు. ఎమ్మెల్యే ఎంపీ రాగానే ప్రభుని దించేసి ఈ యొక్క శరీర సంబంధి అనే వ్యక్తిని పైకెక్కించారు. దెర్ ఆర్ సో మెనీ సెన్సిటివ్ ఇష్యూస్. ఒకవేళ అదే డీలింగ్ మనకి జరిగితే మనం ఎంత అవమానపడతామో. పరిశుద్ధాత్ముడు ఆయన బాధపడ్డా, ఆయన దుఃఖపడ్డా, ఆయన పౌరులతో పోల్చారు. చాలా సైలెంట్గా సంఘానికి చెప్పకుండానే, ఎవరికి తెలియకుండానే ఆయన సంఘాన్ని విడిచిపెట్టేస్తాడు. ద హోలీ స్పిరిట్ విల్ డిపార్ట్ ఫ్రమ్ ద చర్చ్. The Holy Spirit will depart from the church and the church will not know. Be it Grace Chapel, be it any church. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయినప్పుడు ఇక మనలో ఎవరికి కూడా తెలియదు. మన జీవితంలోంచి పరిశుద్ధాత్మ సన్నిధి వెళ్ళిపోయినప్పుడు మనలో ఎవరికి తెలియదు. ఎప్పటికో రియలైజేషన్ రావచ్చు కాక పరిశుద్ధాత్మ దేవుడు మనతో లేడు, అప్పటికి ఇట్ విల్ బి వెరీ లేట్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క కల్టిక్ ప్రాక్టీసెస్ నుంచి, ఈ డిసెప్షన్ నుంచి, ఈ మోసపుచ్చు ఆత్మ నుంచి, మోసపుచ్చు స్యూడో క్రిస్టోస్, స్యూడో ప్రొఫెటేస్, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తుల నుండి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం చూసుకోవాలి. ప్రైడ్ అనేది మన జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో, గర్వం అనేది ఎప్పుడైతే వచ్చిందో, వెంటనే ఏమవుతుంది అని అంటే మనం ఆత్మలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట. ఎప్పుడైతే మనలో స్పిరిచువల్ ప్రైడ్ అనేది వచ్చిందో, దేవుని చేత తిరస్కరించబడ్డానికి, మన ప్రార్థనలు కొట్టివేయబడ్డానికి, ప్రజల పొగుడుగాక, చాలా ప్రార్థన పరులండి మీరు అని ప్రజల పొగుడుగాక, కానీ ఎప్పుడైతే గర్వం వచ్చేసిందో, స్పిరిచువల్ ప్రైడ్ అనేది, ఆత్మీయ అహంకారం అనేది, ప్రభు మన ప్రార్థనను ఆయన వినడు. ప్రార్థన అక్కడికి వెళ్తాం, ప్రార్థన ఇక్కడ మాత్రం సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. నేను పోస్టర్ కూడా వేసుకోవచ్చు. బ్రదర్ విజయ అరోరా గారు ప్రార్థన చేయగా జీసస్ కాల్సోల్ పోస్టర్ వేసుకున్నట్టుగా వాళ్ళు ఒక దాంట్లో తల్లి, ఒక దాంట్లో కొడుకు, ఒక దాంట్లో కోళ్ళు, ఒక దాంట్లో మనవడు, ఒక దాంట్లో మనవరాలు. మేము ప్రార్థన చేయగా, మా కుటుంబంలో ఉన్నవాడు ప్రార్థన చేయగా, మేము ప్రార్థన చేస్తే పలానా, మేము ప్రార్థన చేస్తే పలానా, మేము ప్రార్థన చేస్తే పలానా జరిగింది. నో, దట్ విల్ నాట్ గో టు హెవెన్. అది దేవుని యొక్క సింహాసనము, ద థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్. ప్రేయర్స్ విల్ నాట్ గో. కాబట్టి స్పిరిచువల్ ప్రైడ్ అనేది చాలా భయంకరమైంది. పొగిడే వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చూసుకుని మనం ముగించుకున్నాం. రైట్. తర్వాత మనము ఆఖరి 2 భాగాల్లోకి మనం వద్దాము. ఈ యొక్క వాక్య భాగాలు, కొన్ని వాక్య భాగాలు నేను మీకు ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ యొక్క ఆఖరి రోజుల్లో జరగబోయే డిసెప్షన్, మోసం నుంచి మనం తప్పించుకోవాలంటే ప్రతి ప్రసంగాన్ని, ప్రతి ప్రవచనాన్ని, ఎవ్రీథింగ్ బీయింగ్ సెడ్, బీ ఇట్ వాట్సాప్, యూట్యూబ్, పుల్పిట్, పబ్లిక్ మీటింగ్, ఎక్కడైనా సరే, ఎవరైనా సరే దేవుని నామంలో నిలబడి వాక్యం చెప్తూ ఉంటే మనము చాలా జడ్జ్మెంట్ వాడాలి, చాలా డిసర్న్మెంట్ వాడాలి, చాలా వివేచిస్తూ వాక్యాన్ని వినాలి. ఫస్ట్ కొరింథియన్స్ 14:29. 1 Corinthians 14:29. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 29వ వచనము. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు ఏం చేయాలమ్మా? మనకి 2-3 కాదు, ఒకళ్ళే మాట్లాడాలి. ఎందుకంటే ఒకరు మాట్లాడుతున్న వాళ్ళే గంటన్నర కూడా ఆపట్లేదు. కాబట్టి బహుశా ఒకళ్ళే, అది ఒకళ్ళు మాట్లాడుతున్నారా, 2-3 మాట్లాడతారు. ఒకవేళ నిజంగానే ఎంత ఆత్మపూర్ణులు అయింది, అందరం కూడా వాక్య పరిచర్య చేయడానికి ఆసక్తి ఉన్న వాళ్ళము అయితే వెరీ గుడ్, మంచిదే, 2-3 మాట్లాడవచ్చు మనము. అందుకే మనం కీర్తన భాగం ఒకరికి, ఆరాధన నడిపించడానికి ఒకరికి, విజ్ఞాపనకు ఒకరికి, లేకపోతే సర్వీస్ నడిపించడానికి ఒకరికి, ప్రసంగం ఒకరు, ఇలాగ మనం అందుకే మన బాధ్యతలు పంచుకుంటున్నాం సంఘంలో. ఇట్ ఇస్ వెరీ గుడ్. ఒకవేళ నిజంగానే దేవుని ఆత్మ ద్వారా నింపబడి, ఇవాళ దేవుడు నాకు ఒక మర్మం, ఒక వాక్యం నాకు తెలియజేశాడు, ఒక మర్మం నాకు బోధించాడు, నేను సంఘాన్ని ఎంకరేజ్ చేయడానికి హెచ్చరిక కలిగినట్లుగా, హెచ్చరిక అంటే సుత్తుతో నెత్తి మీద కొట్టడం కాదు, కింద నుంచి పైకి లేపడం. ఓకే, కొంతమంది హెచ్చరిక అనే పేరుతో మైకి పట్టుకున్నారంటే అయిపోయారే, ఎదురుగా ఉన్న వాళ్ళ మీద బాణాలు పడిపోతూ ఉంటాయి. హెచ్చరిక అంటే ఉన్న పరిస్థితి నుంచి వాళ్ళు పైకి లేవనెత్తబడ్డం. ప్రైజ్ గాడ్. సో ఒకవేళ అలాగేదో చెప్పాలనుకుంటే 2-3 మాట్లాడవచ్చు సంఘంలో. ఒక ఆదివారం ఆరాధనలో 2-3 ప్రసంగాలు చేయొచ్చు.
మనకి ఒకటి ప్రసంగం చేస్తుంటేనే ఒక సర్వీస్ 3 గంటలు అయిపోతుంది, రైట్? ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర బోల్డ్ అంత టైం ఉండేది దేవుని యొక్క వాక్యానికి. చిన్న చిన్న పనులే చూసుకుని అందులో పైగా సువార్త చేసి సగం నగరాలు 7 సంవత్సరాల్లో వాళ్ళు కాపాడేసి మళ్ళీ ప్రతిరోజు రాత్రి అపొస్తలుల బోధ వినేవారు, రొట్టె విరిచేవారు, ఉపవాసం ఉండేవారు, ప్రార్థనలోనే ఉండేవారు. వాళ్ళకి ఎంత టైం ఉందో అప్పుడు మరి ఆ రోజుల్లో బహుశా 24 గంటలు కాదేమో టైం అనుకుంటాను అపొస్తలుల కాలంలో. ఆ రోజుల్లో ఉదయం నుంచి సాయంకాలం బహుశా 24 గంటలుగా అయ్యేదేమో, రాత్రి ఒక 10 గంటలు 12 గంటలు ఉండేదేమో అని అనుకుంటున్నాను. వాళ్ళకి అంత టైం ఎక్కడ ఉందనంటే ప్రభువుని ప్రేమించారు వాళ్ళు. ప్రభువుని ప్రేమించారు కాబట్టి ప్రభువుకి టైం ఇచ్చారు. ఇప్పుడు మనకి చాలా పనులకి టైం ఉంది, కానీ ప్రభు కొరకు, సహవాసం కొరకు, వాక్యం నేర్చుకోవడానికి, వాక్యం ప్రకటించడానికి, ప్రభు పని చేయడానికి, ప్రభు వాక్యం ఎదగడానికి మనకి సమయము లేదు, రైట్? 2-3 మాట్లాడతారు, మిగతా వాళ్ళు ఏం చేయాలండి? ఏమండి ఉందండి? అది సంఘంలో ఉందా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎంతమంది మాట్లాడారన్నది ఇక్కడ ఇష్యూ కాదు. వింటున్న వాళ్ళందరూ కూడా నా టర్న్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, నో, అది కూడా కాదు. వాక్యము జరుగుతూ ఉండగా మిగతా వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే వివేచించాలి. డయాక్రీనో అనే మాట వాడారు, గ్రీక్ భాషలో డయాక్రీనో అనే మాట. వివేచించడం అనేది మనం సాధారణంగా ఆయన ఏదో వాక్యం చెప్పుకుంటున్నారు, మీకెందుకు, మీరు చెప్పాలంటే మీరు చెప్పుకోండి, మీరు అంత పరిచయం చేస్తున్నారా, దేవుడు తీర్పు తీర్చొద్దన్నాడు కదా. ఇక్కడ తీర్పు తీర్చడం చాలా క్లియర్గా ఉంది. ఒక వాక్యం చెప్తుంటే డయాక్రీనో, వివేచించడం అనేది జడ్జిమెంట్. ఒక మీనింగ్ వివేచించడం అనేది జడ్జిమెంట్. Judge the word of God, discern the word of God, test the word of God and evaluate the word of God. ఈ 4 మీనింగ్స్ ఈ యొక్క గ్రీక్ భాష అందుకే చాలా కంప్లీట్. ఇంగ్లీష్లో ఆ కంప్లీట్ మీనింగ్ మనకు రావాలంటే 2, 3, 4 పదాలు ఒకసారి వాడాలి. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు జడ్జ్. విజయ్ అరోరా వాక్యం చెప్తుంటే జడ్జి చేయండి మీరు కూర్చున్న వాళ్ళు. నిజమేనా, వాక్యానుసారమేనా, వాక్యంలో ఉందా, అది ఇది వాక్యంలో తత్వమేనా, ఆయన సెల్ఫ్ చెప్తున్నాడా? జడ్జి చేయాలి, టెస్ట్ చేయాలి, పరీక్షించాలి. ఇది నిజమేనా? వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ఏం చెప్పారు, అది దీనికి సూటబుల్లేనా, అప్లికబుల్లేనా, కాదా, డిసర్న్ చేయాలి. ఏ ఆత్మతో చెప్తున్నారు, ఎవరి మీదన్నా ఒకరితో కక్ష పెట్టుకుని కానీ చెప్తున్నారా, ఒకరి కిందకి పడేయడానికి చెప్తున్నారా, ఒకరి పైకి లేవనెత్తడానికి, ఒకరిని ఉట్టినే పొగట్టడానికి, ఒకరిని ఉట్టినే నిరాశపరచడానికి చెప్తున్నారా? టెస్ట్ చేయాలా. ప్రభు వైపు నుంచి చెప్తున్నారు, డబ్బులు కావాలని చెప్తున్నారా, డబ్బులు కావాలి కానీ వాక్యాలు చెప్తున్నారా? టెస్ట్ చేయాలి వెంటనే. ఎవరు వెండినైనా బంగారైనా ఎవరు వెలగల వస్త్రాలైనా నేను ఆశించలేదు, ప్రతి ఒక్కరికి ప్రయోజనకరమైందే. ఇంటింటా ప్రతి ఒక్కరికి ఇంటా బయట రాత్రి పగలు కూడా కన్నీరు విడిచు భక్తితో భయంతో నేను ప్రకటించాలని అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. దట్ షుడ్ బి ద వే. టెస్ట్ చేయాలి, అలాగ ఉందా లేదా వాక్యం, లేకపోతే ఏమన్నా అండర్ హ్యాండ్ మెథడ్స్ ఏమన్నా ఉన్నాయా, ఈ ప్రసంగం వెనకాల తాత్పర్యం ఇంకోటి ఏమన్నా ఉందా, ఇది ఆలోచన చేయాలి. చాలాసార్లు ప్రసంగికులు, పాస్టర్లు కూడా తమ వ్యక్తిగత అవసరతలు అంతర్లీనంగా దీనిలో చొప్పించి, ఒకళ్ళైతే చాలా బాహటంగానే మీ పాస్టర్ గారు, పాతగారు, సెకండ్ హ్యాండ్ గారు నడపడం మీకు ఆశీర్వాదమా, తీరా అంతా అయిన తర్వాత సంఘంలో ఇంకొక ఆయన లేచి పాస్టర్ గారు కొత్త గారు కొనుక్కుంటారు, ఈఎంఐ మనందరం కట్టేలాగా మీరు అంతమంది తీర్మానం చేస్తున్నారు. ఈ సంఘంలో జరిగేది. పాస్టర్ గారు పుట్టినరోజు జరుపుకుంటారు, మీరు ఎంతమంది డబ్బులు వేస్తారు. పాస్టర్ గారు పుట్టినరోజు జరుపుకుంటారు, మీరు ఎంతమంది డబ్బులు వేస్తారు. పాస్టర్ గారికి పెళ్లి రోజు మీరు ఎంతమంది డబ్బులు వేసి భోజనం. ఇదేంటిది సంఘాల్లో జరుగుతున్న తంతు. పుల్పెట్ సంఘము దేవుని యొక్క దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది చూస్తే డిసెప్షన్లోంచి మనం పడిపోతున్నాం. గ్లోరీ నుంచి గ్లోరీ అని చెప్పుకుంటాం, మహిమ నుంచి అధిక మహిమకు, కృప నుంచి అధిక కృపగా చెప్పుకున్నాం. నో విజయం నుంచి అత్యధిక విజయం వరకు అని చెప్పుకుంటున్నాం. కానీ కాదే, మన మోసం నుంచి ఇంకా భయంకరమైన మోసంలోకి, చీకట్లోనికి సంఘంగానే వెళ్ళిపోతుందేమో మనం ఆలోచన చేయాలి. వి షుడ్ డయాక్రీనో, జడ్జ్, డిసర్న్, టెస్ట్ అండ్ ఎవాల్యుయేట్ ఎవ్రీ మెసేజ్, ఎవ్రీ పాస్టర్, ఎవ్రీ ప్రీచర్, ఎవ్రీ టీచింగ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. కూర్చున్న వాళ్ళు యాక్టివ్గా వినాలి, వెంటనే అలర్ట్ అయిపోతూ ఉండాలి, వెంటనే పట్టుకోగలుగుతూ ఉండాలి. ఎక్కడ కొంచెం ఉన్న రాంగ్ వెళ్తుందా మెసేజ్, నిజంగా దేవుని స్తోత్రం కరెక్ట్గా వెళ్తుందా, ప్రైజ్ లార్డ్ చెప్పండి, తప్పేం లేదు. కరెక్ట్గా వెళ్తుందా, దేవుని నామముకే మహిమ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నేను ఒకవేళ ప్రసంగం ఎవరైనా చేస్తుంటే వెనకాల కూర్చుంటే ప్రీచ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని పిలుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. ఐ ఎంకరేజ్. ఎక్కడైతే తేడా వచ్చిందో నా మొక్కలో పక్కన వాళ్ళు అందరికీ తెలిసిపోతుంది. టోటలీ డిసగ్రిమెంట్. ఏం దాచుకోక్కర్లేదు, ముందు వాక్యం తెలిస్తే కదా. అది అలా ఉందో లేదో వెంటనే మనకి ద హోల్ కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్ మనకు తెలిసి ఉండాలి. ఎలా తెలుస్తుంది? బైబిల్ కాలేజ్కి వెళ్ళక్కర్లే, చదువుతుంటే అర్థమవుతుంది.
పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో సత్యాన్ని కుమ్మరిస్తాడు. సో ఎలా వినాలి? ఇద్దరు ముగ్గురు మాట్లాడారో ఒకరు మాట్లాడారో మనం చాలా యాక్టివ్గా వినాలి. మనము ప్రతి ఒక్కటి కూడా మనము డిసైడ్ చేస్తూ, వివేచిస్తూ, పరీక్షిస్తూ, మనం ఇవాల్యుయేట్ చేస్తూ, ఒక ఎగ్జామ్ రాసే పిల్లోడు అలాగే నా ప్రసంగము మీరు ఇవాల్యుయేట్ చేయడానికి వీల్లేదని నేను చెప్తే ఆటోమేటిక్గా నేను నరేంద్ర మోదీ కంటే పెద్ద డిక్టేటర్ని అయిపోయాను అన్నమాట. నాలో ఎవరు మీరు తప్పులు పట్టుకోవడానికి వీల్లేదు, నన్ను ప్రశ్నించడానికి వీల్లేదు, నో ప్రశ్నలు వస్తాయి, అబ్జెక్షన్స్ వస్తాయి. మరి ఎలా ఉంది కదా బ్రదర్, మళ్ళీ అలా ఉంది కదా బ్రదర్, మరి ఆ విషయం ఏంటంటే ఈ విషయం ఏంటి, నేను నిలబడగలగాలి, నేను సమాధానం చెప్పగలగాలి. సాధారణంగా అది క్లాసెస్ టైమే కానీ లేకపోతే ప్రీచింగ్ టైమో కానీ నేను క్వశ్చన్స్కి డౌట్స్కి టైం ఇవ్వడం నాకు ఇష్టం. చాలామంది పారిపోతారు ప్రసంగం చేసేసి, ఏ మాత్రం కూడా టైం ఆస్కారం ఇవ్వరు. ఇదేంటి అని అడిగితే నువ్వు ప్రార్థన చేసుకో అంటారు చాలా తెలివిగా. అంటే ప్రార్థన తక్కువ, బైబిల్ అర్థం కావట్లేదా? అలాగే మరి ప్రసంగం వినడం ఎందుకు, ప్రార్థన చేసుకుని బైబిల్ చదివేస్తే సరిపోతుంది కదా, మీ దగ్గరికి ఎందుకు రావాలా? సైలెంట్గా ఉంటారు. ఇవాల్యుయేట్ చేయండి, ప్రతి ప్రసంగాన్ని ఇవాల్యుయేట్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత రిఫరెన్స్లు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయండి. 1 Thessalonians 5:19-21. 1 Thessalonians 5:19-21. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21. ఇది చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేను మీకు చెప్తాను మనం ఏం చేస్తున్నాము. ఒకటి, ఆత్మను ఆర్పకుడి. రెండోది, ఆ ప్రవచనమును నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించండి, మేలైన దాన్ని చేపట్టండి. రైట్, థ్యాంక్ యూ. ఈ 4 విషయాలు చూద్దాము. ఓకే, డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్, ఆత్మను ఆర్పకుడి. రెండోది ఏం చేయాలంటే డు నాట్ ట్రీట్ ప్రొఫెసీస్ విత్ కంటెంప్ట్, ప్రవచనం ఏం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఓకే, ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంటే నిర్లక్ష్యం అయితే చేయొద్దు. అందరూ ఎలా ఉన్నారు, వీళ్ళు అలాంటి వాళ్ళు, నో. వినేది ఉంటే పూర్ణ హృదయంతో వినండి. అయితే బట్ టెస్ట్ దెమ్ ఆల్, లిసన్ ఎవ్రీథింగ్ బట్ టెస్ట్ దెమ్ ఆల్. నేను వీళ్ళు వినండి వాళ్ళు వినొద్దు అని నేను చెప్పడం ఇష్టం ఉండదు. కానీ ప్రమాదం ఏంటంటే మనం టెస్ట్ చేయగలమా లేకపోతే తాగేసారాగమా? టేస్ట్ చూడమని ఇస్తే మొత్తం తాగేసాడట. అది టర్పంటే వెళ్ళరా బాబు, అది మొత్తం తాగేసామంటే. బీహార్లో, నేను జార్ఖండ్లో ఉన్న రోజుల్లో ఒకళ్ళు పాపం చాలా బిజు అన్న ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు పరిచర్యలో. వెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో తీసుకుని తాగేసి ఎటు ఇంట్లో నీళ్ళు బాటిల్ కడగట్లేదు, ఎలా ఉందంటే అలా ఉందంటే చోటు పోయి ఆవిడ వచ్చి అది వెనిగర్, అది పైగా వాళ్ళ బాటిల్ కడగట్లేదని చెప్తున్నాడు. టెస్ట్ చేయమన్నారు, ముందు టెస్ట్ చేయాలా, రైట్? టెస్ట్ చేయకుండా చాలాసార్లు ప్రాబ్లం ఏంటంటే పలానా వాళ్ళు అలా చెప్పారు, పలానా వాళ్ళు ఎలా చెప్పారు వెంటనే తాగేయడం కాదు. టెస్ట్ చేయగలిగిన స్పిరిట్ మన దగ్గర, తప్పేం కాదు, తప్పు స్పిరిటే కాదు. వాక్యం ఆజ్ఞాపిస్తుంది, టెస్ట్ చేయండి. ప్రవచనాలని నిర్లక్ష్యం చేయొద్దు. అయితే అదే సమయంలో ప్రవచించే వాళ్ళందరూ కూడా, వాక్యం చెప్పేవాళ్ళు, బోధించేవాళ్ళు ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ బట్ టెస్ట్ దెమ్ ఆల్. ఓకే, అందులో హోల్డ్ ఆన్ టు వాట్ ఈస్ గుడ్. ఏదైతే మేలైందో, సంఘానికి ఏది ప్రయోజనకరమో, మీ ఆత్మ జీవితానికి ఏది ప్రయోజనకరమో, ఏది మిమ్మల్ని విశ్వాసంలో కట్టేదో, నిలబెట్టేదో, పెంపొందింపజేసేదో దాన్ని మాత్రం మీరు బలంగా పట్టుకోండి. మిగతాది కొంత చెత్త ఉంటుంది. దానిమ్మ పళ్ళు తిన్నారంటే కొంత వెళ్ళిపోతూ ఉంటుంది. మామిడికాయలు కూడా అంతా తినేయడానికి కాదు, మంతా తినేసారు కాక కడుపులో చెట్లు వచ్చేస్తాయి, రైట్? కాబట్టి తినేది ఉంటుంది, వదిలేసేది కూడా ఉండొచ్చు కాక టెస్ట్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం చెప్పనా? మనం ఏం చేస్తామంటే మనం ఏది పరీక్షించాం, మనం ఏది పరీక్షించమో, ఏది మనము ఏం చేస్తున్నాం, we do not test anything but we hold on to everything. ప్రతిదాన్ని కూడా మనం గట్టిగా చేపట్టేస్తూ ఉంటాం. మెక్లార్ని వెళ్ళి అక్కడ చేపట్టేస్తాము, ఆనంద భారతి వెళ్ళి అక్కడ చేపట్టేస్తాము, రైట్? సతీష్ కుమార్ వచ్చాడు ఇక్కడ కలవరి, అది చేపట్టేశాము. ఇంకోటి ఏదో రాంబాబు వచ్చాడు, అది చేపట్టేశాము. హైదరాబాద్కి క్రిస్ వచ్చాడు, అది చేపట్టేశాము. మనకి ఏవి ఒక నిబద్ధత, ఒక కొలత, ఒక ప్రమాణము, ఒక వివేచన, ఒక నడిపింపు ఏమీ లేదు. ఏమీ టెస్ట్ చేయము, అన్నీ చేపట్టేస్తాము.
మంచిది ఏదైతే ఉందో దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తాం. మంచిది ఏదైతే ఉందో వి ట్రీట్ గుడ్ ప్రాఫెసీ విత్ కంటెంప్ట్. అది సంఘాల్లో ఇప్పుడు జరుగుతుంది. పలానాది మీకు చాలా ప్రయోజనకరము, ఇటువంటి వద్దు, ఇటువంటి రీతులు వద్దు, ఇటువంటి పద్ధతులు వద్దు, ఇటువంటి మానవాచారాలు వద్దు, ఇటువంటి సాంప్రదాయాలు వద్దు, అది మాత్రం చేయదు. అది మాత్రం మనకి చాలా కష్టం. ప్రకాష్ గారు వచ్చి క్రైస్ట్ చర్చ్లో కొంచెం బలంగా వాక్యం చెప్పారు. వాళ్ళకి 150 సంవత్సరాలు అయిందట. ఆయన పిలుచుకున్నారు, ఏదో డబ్బులు ఇచ్చి కొట్టించుకున్నట్టు. ఆయన చాలా చక్కగా చెప్పారు వాక్యం, చాలా చక్కగా చెప్పారు వాక్యం. ఆ రెండో రోజు ఆయన చెప్పడానికి చాలా ఇబ్బంది పెట్టేశారు. ఆయన నేను ఉండను, నేనేం ఉండాలి, నాకేం లేదు, నాకు సరదా ఏం కాదు, నేను వెళ్ళిపోతాను, మీరు బాధ్యతలు, నేను చెప్పవలసింది నేను చెప్పాను. గుడ్ ప్రాఫెసీని ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. రైట్. ఆఖరికి ఆత్మను ఆర్పేస్తున్నాం. ప్రభు యొక్క వాక్యం ఏం చెప్పబడిందో సంఘము దానికి ఆపోజిట్గా ఉంది. రెండవది, ప్రవక్తలైన వాళ్ళు ఏం చేస్తారు? సరే, ప్రవచనాన్ని సంఘం ఏం చేయాలన్నది చెప్పాను. ప్రవక్తలైన వాళ్ళు ఎలాగా బిహేవ్ చేయాలో చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 19-20. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 19-20. నేను నిలబడి మాట్లాడుతున్నాను కదా, మరి నేను ఎలా ఉండాలి? ఆల్రెడీ కొంత హింట్ నేను మీకు ఇచ్చాను. వెన్ సమ్వన్ టెల్స్ యూ టు కన్సల్ట్ మీడియమ్స్ అండ్ స్పిరిటిస్ట్స్, అక్కడ స్పిరిటిస్ట్స్ అనే మాట వాడారు, చాలా జాగ్రత్త. అదే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సంఘంలో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. హూ విస్పర్ అండ్ మటర్ షుడ్ నాట్ ఏ పీపుల్ ఎంక్వైర్ ఆఫ్ దేర్ గాడ్. అది నేను బోల్డ్ లెటర్స్లో రాసుకున్నాను. షుడ్ నాట్ ఏ పీపుల్ ఎంక్వైర్ ఆఫ్ దేర్ గాడ్, వై కన్సల్ట్ ద డెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద లివింగ్. చదవండి. వారు ఎవరైనా ప్రవక్త, ఎవరైనా బోధకుడు, ఎవరైనా మార్గదర్శి, దీర్ఘదర్శి, సుదర్శి ఎవరైనా వచ్చి మీకు ఏం చెప్తాడంట? మంత్రాజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? రైట్. మనుషులు ఏమి చెప్పుగాక, మనుషులు ఏ నడిపించుగాక, మనుషులు ఏ ఆలోచించుగాక, ఎంత మోసపూరితమైన, ఎంత దౌర్భాగ్యంలో పడివేసే పరిస్థితి వచ్చిగాక, అల్టిమేట్గా వినేవాళ్ళు, వ్యక్తులు, మనుషులు షుడ్ నాట్ ఏ పీపుల్ ఎంక్వైర్ ఆఫ్ దేర్ గాడ్. దేవుని దగ్గర విచారించవలసిన అవసరం లేదా? దేవుని దగ్గర ప్రార్థన చేయవలసిన అవసరం లేదా? దేవుని అడగవలసిన అవసరం లేదా? దేవుని మొరపెట్టవలసిన అవసరం లేదా? దేవుని ప్రభా క్లారిటీ నువ్వు ఇవ్వు నాయన. చాలాసార్లు మనుషుల దగ్గర నుంచి మనుషులకి, మనుషుల దగ్గర నుంచి మనుషులకి మీరేం చెప్తారంటే మీరేం చెప్తారు, మీరు ప్రార్థన చేసి చెప్పండి, మీరు ప్రార్థన చేసి చెప్పండి అని తిరిగేది ఎలా ఉంటుందనంటే ఈ కర్ణ పిశాచుల దగ్గరికి, ఈ యొక్క మర్మరింగ్ పీపుల్ దగ్గరికి వెళ్ళినట్టుగా ఉంటుంది. నో వన్ ఈజ్ అబౌవ్ స్క్రూటినీ. ఎవరు కూడా నన్ను ప్రశ్నించడానికి వీలు లేదు అనే పరిస్థితి లేదు సంఘంలో. నన్ను మీరు క్వశ్చన్స్ వేయొద్దు అనడానికి వీలు లేదు. ఒకే ఒక స్టాండర్డ్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే. పలానా వాళ్ళు ఈ విధంగా ప్రసంగం చేశారు, పలానా వాళ్ళు ఎలా చెప్పారు, పలానా వాళ్ళు ఎలా రాశారు, ఆ పుస్తకం మేము ఫాలో అవుతున్నాం, ఈ పుస్తకం మేము ఫాలో అవుతున్నాం. ఏ పుస్తకం కంటే ఈ పుస్తకాన్నే ఫాలో అవ్వాలి. ఈ పుస్తకమే అల్టిమేట్. దీనిలో స్పష్టత ఎంతవరకు ఉందో ఆ స్పష్టతను మనము పొందుకోవాలి. నేను ప్రసంగం చేస్తాను, నేను బైబిల్ బోధిస్తాను, నేను బహుశా ప్రవచించవచ్చు. మీరు విన్న తర్వాత ఏం చేయాలంటే ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర ప్రభా ఇలా విన్నాము, అది కరెక్టేనా అని మీరు దేవుని దగ్గర ఏం చేయాలా? ఎంక్వైరీ చేయాలి. అప్పుడు ఒక హెల్దీ నేను దేవుని దగ్గర కనిపెట్టి వాక్యం చెప్తాను, కరెక్టే, అది కొంతవరకు మాత్రమే. నేను దేవుని దగ్గర నుంచి పొందుకుని మీకు వాక్యం ఇస్తాను, కరెక్ట్, అది కొంతవరకు మాత్రమే. మీరు క్లాస్ కానీ, లేకపోతే బైబిల్ స్టడీ కానీ, లేకపోతే ఆదివారం ప్రసంగం కానీ ఏదైనా సరే మీరు విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభా మేము ఇలా విన్నాము. మనం బ్రాండ్ని చూసి మోసపోవద్దు, బ్రాండ్లే మోసం చేస్తాయి. బ్రాండ్ని చూసి ఎప్పుడు కూడా మోసపోవద్దు. భూమి మీద ఉన్నంతకాలం కూడా డిసెప్షన్ ఈజ్ పాసిబుల్. నేను జాగ్రత్తగా ఉండాలి, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. బ్రాండ్ని చూసి మోసపోవద్దు సుమా. కాబట్టి ఎంత గొప్ప దైవజనుడు అయినా సరే ఆయన చెప్తున్న దాంట్లో వాక్యానుసారంగా పూర్తిగా ఉన్నదా వెంటనే, లేకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్ అయిపోవాలి. ఓకే, రైట్. రోమీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. ఎలాగా ఈ యొక్క ప్రవచనం లేకపోతే బోధకులు ఎలాగా మిస్లీడింగ్ ఉంటుందో 12:8 చూడండి. రోమన్స్ 12:8. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉన్నాము. పంచిపెట్టువాడు
చదవండి. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను పని జరిగింపవలెను. రైట్. ఇక్కడ చాలా రకాల పరిచర్ల గురించి రాయబడింది కదా. ఒకవేళ ఎవరైనా సరే దేంతో అకార్డింగ్ టు ద గ్రేస్ గివెన్ టు ఈచ్ ఆఫ్ us, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహం ఏదైతే మన మీద ఉందో దానికి యొక్క పరిణామంలో, దాని యొక్క పరిధి మేర మనము పరిచర్య జరిగించాలి. ఒకటి ఏంటంటే we have different gifts according to the grace given to us. మరి చదవండి అమ్మా ఆ మాట. బోధించువాడైతే 6వ వచనం చదువుతున్నాను నేను, దయచేసి 6 నుంచి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగి ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిణామం చొప్పున ప్రవశిస్తాము. విశ్వాస పరిణామం చొప్పున, పరిణామం కాదమ్మా, పరిమాణము విశ్వాస పరిమాణము చొప్పున ప్రవశిస్తాము. విశ్వాస పరిమాణం. సో ఇది ఇక్కడ మనకు తెలిసిపోతుంది అనమాట. నేను ఇవాళ ఒక ప్రసంగం చేశానండి, ఒక 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 దురాత్మను వెళ్ళగొట్టాను, లేకపోతే ఒక ప్రవచనం నాకు వచ్చింది, దేవుని యొక్క కృప చొప్పున చేశాను. రెండో రోజు ఆ దేవుని యొక్క నడిపింపు కానీ, దేవుని యొక్క ఆ ప్రత్యక్షత కానీ అది లేకుండా నేను మరలా ఇవాళ చేసేయగలనని నేను శరీరంలో ఉద్రేకపడిపోతాను. అది చాలా ప్రమాదం. అక్కడ చాలా డేంజర్ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజే మనకి ప్రభు వచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున, ద మెజర్ ఆఫ్ ఫెయిత్ అనేది ఒకటి ఉంటుంది. మెజర్ ఆఫ్ ఫెయిత్ మనందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్గా మెజర్ ఆఫ్ ఫెయిత్ అనేది ప్రభు ఇచ్చారు. మన పరిచర్య, మన మాటలు, మన ప్రసంగము మనం ఆ మెజర్ ఆఫ్ ఫెయిత్ లోపలే ఉండి చేయాలి తప్ప ప్రజల్లో ఒక ఎలివేషన్ మనకు వచ్చింది కదా మనం ఎప్పుడు కూడా కుప్పి గంతులు, కోతి గంతులు వేయడానికి వీలేదు. జరిగేది చాలా వరకు పరిచర్యలు ఇదే. ఒక ప్రసంగం హిట్ అయితే రెండో ప్రసంగం హిట్ అవుతుందని గ్యారంటీ లేదు. దాన్ని మసిపూసి మారడికే చేసుకోవాల్సిన అవసరం లేదు. దేర్ విల్ బి డౌన్ డేస్. పరిచర్యలో ఒకసారి మనం ఫెయిల్ అవుతాం, పరిచర్యలో ఒకసారి మనం ఆత్మ నడిపింపు అనుభవించాం, ఒకసారి దేవుని యొక్క ప్రత్యక్షత అనుభవించాం, ఒకసారి ఉపవాసం ప్రార్థన చేసినా సరే మనకు దేవుని దగ్గర నుంచి సందేశం రాకపోవచ్చు కాక, రాని రోజు రానట్టుగా ఉందాము, వచ్చిన రోజు వచ్చినట్టుగా ఉందాం. దేవుడు ఒకరోజు మనల్ని పూర్తి అభిషేకంతో మనం వాడుకుంటాడు, రెండో రోజు మనం అనుకున్నట్టుగా అనుకున్న కార్యాలు అక్కడ జరగవేమో, దేవుని దగ్గరికి మళ్ళీ వచ్చేద్దాం. మరలా మనము తగ్గింపుతో, దీనత్వంతో మరలా రెండో సీజన్ కొరకు వెయిట్ చేద్దాం తప్ప షో ఆఫ్ చేసి కింద పెట్ట పై చేయనేదే డబ్బులు తిరిగి కింద దొరిలేస్తున్నాడట, పైకి వేసి నేను నెగ్గి అన్నాడట షర్ట్ దొరుకుతుంది. అలా ఉండకూడదు. ఇప్పుడు చాలా ఒక నవ్వులాటగా మనం తయారవడానికి కారణం అదే. ఏ రోజైనా సరే నేనే సుప్రీం హీరో, నో 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 నో, ఇట్ ఈస్ బై గాడ్స్ గ్రేస్. మనకు ఇచ్చిన ప్రభు ఇచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున దాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాలి, నెమ్మదిగా మనం పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప షో ఆఫ్ అనేది ఉండడానికి వీళ్ళది. ఏ పరిచయం అయినా సరే మీకు అది పంచిపెట్టడమా, మీరు అడ్మినిస్ట్రేషన్ చేయడమా, టీచింగా, ఎంకరేజ్ చేయడమా, లేకపోతే నాయకత్వమా, దాన్ని చాలా సంతోషంగా దేవుని యొక్క విశ్వాస పరిమాణం చొప్పున నమ్మకత్వంతో, దీనత్వంతో, తగ్గింపుతో మనం పరిచర్య చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎప్పుడు కూడా మనం షో ఆఫ్ అనేది చేయడానికి వీల్లేదు. ఈ 4-5 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. తలపేసాను, దగ్గరికి వేసాను. పిలుపు అనేది ఒకటి ఉంది. ఆ పిలుపు విషయం చాలా స్పష్టత కలిగి ఉండాలి. రెండవది పరిధి అనేది ఉంది. పిలుపు, పరిధి, పరిమాణము, పరుగు పందము, ప్రాధాన్యతలు, ఈ 5 విషయాలు మనకి పరిచర్యలో చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. మీ పిలుపు ఏమిటి, మీ యొక్క పరిచర్య లేకపోతే ప్రార్థన, వాక్య పరిచర్య యొక్క పరిధి ఏంటి, మీ యొక్క అధికారం యొక్క పరిధి ఏంటి, మీ జోన్ ఎంతవరకు ఉంది, మీ రేంజ్ ఎంతవరకు ఉంది, మీకు ఇచ్చిన విశ్వాస పరిమాణం ఎంత. చాలా గొప్ప విశ్వాసాన్ని ప్రభు మీకు ఇచ్చాడా, చాలా గొప్ప ఆత్మ వరాలు ఫలాలు ప్రభు మీకు ఇచ్చాడా, వెరీ గుడ్. కానీ అందరికి ఎలా ఉండదు సుమా. డిజిఎస్ దినకరన్ గారిని చూసి నేను వాతలు పెట్టుకోకూడదు, రైట్. ఇంకొకరు ఎవరినో చూసి వాళ్ళ కోట్లో వాళ్ళ షూలోనో నేను దూరుతానని అనుకోలేదు. ప్రభు ఒరిజినల్గానే పిలుస్తాడు. మనం రీనాట్ బోంకే గారి పరిచర్య వేరు, బెన్నీ హిన్ గారి పరిచర్య వేరు, బిల్లీ గ్రాహం గారి పరిచర్య వేరు. మనము రెండో బిల్లీ గ్రాహము, రెండో బెన్నీ హిన్ అయిపోవడానికి ప్రయత్నం చేసాం అనుకోండి, ఉన్నది కూడా పోతుంది. కాబట్టి మన పిలుపు ఏంటో మనకు తెలియాలి, మన పరిధి ఏంటో మనకు తెలియాలి, మన పరిమాణం, విశ్వాస పరిమాణం ఏంటో మనకు తెలియాలి, మన పరుగు పందెం ఏంటో, మన ముందు ఉంచబడిన పరుగు పందెం ఏంటో మనకు తెలియాలి. పౌలు గారికి, పేతురు గారికి, ఇద్దరికి ఒకే రకమైన పరుగు పందెం ప్రభు ఇవ్వలే. ఆ పరుగు పందెం ఏంటో తెలుసుకోవాలి.
నా జ్యూరిస్డిక్షన్ ఏంటో తెలియదు, నా జోన్ ఏంటో నాకు తెలియాలి, నా రేంజ్ ఏంటో నాకు తెలియాలి, నా మెజర్ ఆఫ్ ఫెయిత్ ఏంటో నాకు తెలియాలి, నా కాలింగ్ ఏంటో, నా రెస్పాన్సిబిలిటీ ఏంటో నాకు తెలియాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది పరిచర్యలో. అలాగే ప్రాధాన్యత. వాట్ ఈజ్ మై ప్రయారిటీ? వాట్ ఈజ్ మై ప్రయారిటీ? చాలా విషయాలు మనం చేస్తామేమో. నేను బుక్స్ రాయొచ్చు కాక, పాటలు పాడొచ్చు కాక, ఆరాధన నడిపించవచ్చు కాక, బట్ అది నా ప్రయారిటీ కాదు. మీకు నేను ఇంటర్ప్రిట్ చేయగలను, నేను తర్జుమా చేయగలను, నా ప్రయారిటీ కాదు. మీకు అర్థమైందండి? క్లాసెస్ నడిపిస్తూ ఉంటాము, ప్రయారిటీ కాదు. నా ప్రయారిటీ ఏంటి? నా జీవితంలో నేను దేని కొరకు, నేను బ్రతికుంటే దేని కొరకు బ్రతికుండాలి అనేది ఆ తర్వాత ప్రయారిటీ వైజ్గా మనం ప్రభు యొక్క పని చేస్తాం. ఇది లేకపోతే మనము కూడా అబద్ధ ప్రవక్తల్లో, అబద్ధ బోధకుల్లో పడిపోయే ప్రమాదము మనం ఉంటాం. We should be sure about our calling, our position, our proportion, measure of our faith, about our running race that is kept before us. మన ముందు ఉంచబడిన పరుగు పందెము. యూదా పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. జూడ్ 1:6. జూడ్ 1:6. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పునకు. చూడండి, ఈవెన్ దేవదూతలైన వారికి కూడా ప్రభు ఒక పరిధి పెట్టాడు, ఒక పరిమాణము పెట్టాడు, ఒక జోన్ పెట్టాడు, ఒక చోట వాళ్ళకి బాధ్యత ప్రభు అప్పగించాడు భూమి మీద. ఎవరైతే దేవదూతలు భూమి మీద లేకపోతే ఆత్మలో తమ పరిచర్యలో ప్రభు ఇచ్చిన బాధ్యతను, వాళ్ళ ప్రధానత్వాన్ని కాపాడుకోకుండా వాళ్ళు తమ రేంజ్ అండ్ ర్యాంక్ అండ్ ఇంకో మాట ఏం వాడారంటే డ్వెల్లింగ్, ర్యాంక్ అండ్ డ్వెల్లింగ్ అండ్ పొజిషన్ అనే మాటలు వాడారు. తమ యొక్క ప్రధానత్వాన్ని ఎవరైతే నిలుపుకోలేకపోయారో వాళ్ళు తమ నివాస స్థలాలను విడిచిపోయారు. వాళ్ళని ప్రభు అంత్యదినములో, ఆ మహాదినంలో తీర్పు కొరకు వాళ్ళని నిల్వ ఉంచారు. కాబట్టి మనము కూడా ఎవరినో చూసి పరిచర్య చేయడం కదా, వాళ్ళు ఏదో చేస్తారు కాబట్టి అలా చేయబడాలి, ఎలా చేయబడాలో మన పరిధి, మన పరిమాణం ఏంటో మనం తెలుసుకోవాలి. 2 Peter 2:4. 2 Peter 2:4. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములో. రైట్. కాబట్టి ఈ రెండు కూడా ఒకే సందర్భం గురించి మాట్లాడుతున్నాయి, జాగ్రత్త. కాబట్టి ప్రభు మీకు ఆత్మలో మీకు ఇచ్చిన మిమ్మల్ని ప్రభు రక్షించుకున్నాడు అని అంటే నాట్ వితౌట్ ఎనీ పర్పస్. ప్రభు ఉద్దేశం లేకుండా ఏది కూడా తన రాజ్యంలోకి తీసుకురాడుగా, ఏది ఈ లోకంలోకి తీసుకురాడు కదా. మన జీవితాలకు ఒక ఉద్దేశం ఉంది. ఏంటో ఉద్దేశము? ఉదయం లేచి రాత్రి తినేసి వదిలేసిన అంట్లు కడుక్కుని, మళ్ళీ ఉదయం టిఫిన్ చేసుకుని, అవి మళ్ళీ మధ్యాహ్నం లోపల కడుక్కుని, మళ్ళీ మధ్యాహ్నం కడిగిన పాత్రలు మళ్ళీ రాత్రి ఆడోళ్ళేమో వండేస్తుండడం, మగోళ్ళేమో దాఖలన్నీ అవగొట్టుతూ ఉండడం. ఇదేనా? నో, ఇది కాదు. బట్టలు కొనడం, తీసుకురావడం, ఉతకడం, ఆరేయడం, మళ్ళీ ఇస్త్రీకి ఇవ్వడం, వాడడం, ఈ చిరిగిపోతే మళ్ళీ కొత్తగా కొనుక్కోండి. ఇదేనా? కాదు. కేవలం ఏదో ఒక షెడ్ తల మీద గోడలు ఈ కట్టుకుంటూ ఉండడమా? కాదు. జీవితంలో మనం చాలా పనులు చేస్తాం, వెరీ గుడ్. అయితే అల్టిమేట్ మనకి కాలింగ్, మనం దేవుడి ఈ లోకాన్ని పంపించి మనం రక్షించుకున్న ఆ ఉద్దేశం ఏంటి అది మనం తెలుసుకోవాలి. ఆ ప్రధానత్వాన్ని, ఆ పనిని, ఆ పరిధిని, ఆ ప్రయారిటీని మనము కోల్పోయామంటే చాలా విచారకరం. రైట్. నేను ఆ మాట చెప్పను, వారిలాగే మనం పలానా దానికి ఏదో నిలువ ఉంచబడతాము, పలానా బిలము, పలానా పాతాళం అనే మాట నేను వాడను. ఎందుకంటే మనం అందరం కూడా ఈ సమయం ఉండగానే మన కన్నులు తెరిచి ప్రభు మనకి అప్పగించిన పని విషయమై సాతాను మన సమయాన్ని దొంగలించకుండా మనము ప్రభు కొరకు తెలివైన వారంగా పనిచేసే వారంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. యాక్ట్స్ 16:16-19. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 16 నుంచి 19. ఎవరండి? కుతూహలం. మనకు తెలుగులో చెప్పాలంటే కుతూహలం పెట్టుకుందాం. బిగ్ బాస్ ఏమి కాదు, బిగ్ బాసే. బిగ్ బాస్ యొక్క స్పిరిట్ ఈ కుతూహల స్పిరిటే. మీకు అర్థమైందా? అంటే టీవీలో మిగతా ప్రోగ్రామ్స్ వచ్చాయి, ఏ ప్రోగ్రామ్ మంచిది కాదు, బట్ కొన్ని చాలా ప్రమాదకరమైనవి. చిన్న వెంటనే పట్టేస్తాయి, కొన్ని వెంటనే కుటుంబాలు పాడు చేస్తాయి. కొన్ని పెద్ద దెయ్యాలు ఉంటాయి, చిన్న దెయ్యాలు ఉంటాయి. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అలాగే చిన్న దెయ్యాలకు ఆస్కారం ఇస్తామని కాదు,
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బిగ్ బాస్ యొక్క స్పిరిట్ ఏదంటే ఈ పుతోని యొక్క స్పిరిట్, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, బహుశా క్లాసెస్లో కూడా నేను చెప్పాను, మీకు తెలుసేమో. ఈ కుతూహలం అందాం మనం, పుతోర్ అనే దానికి కొంచెం దగ్గరగా ఉందాం, మనకు అర్థం అవ్వాలంటే కుతూహలం అనే మాట వాడదాం. ఇది ఒక ఎంక్వైరింగ్ స్పిరిట్ అనమాట. ఎంత డిసర్న్మెంట్ ఉందనంటే ఈ డీమన్కి కూడా ఒక దైవజనుడు వస్తూ ఉంటే వీళ్ళు సర్వోన్నతులైన దేవుని యొక్క పరిచారకులు, సేవకులు, వీళ్ళు ఉన్నతమైన శ్రేష్టమైన దేవుని యొక్క రక్షణ మార్గాన్ని ఓ ఎఫెసు, ఓ ఫిలిప్పి మీకు బోధించేస్తారు అని వాళ్ళు ఫిలిప్పి నగరంలో. ఆ దెయ్యము ఒక సర్కస్ వస్తే చాటింపేస్తారే, చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేశారట, ఓ పెద్ద చాటింపేశారు. సినిమా తార ఎవరో వస్తున్నారు, పేపర్ మీద మొత్తం కాకినాడలో ఎన్ని ఈ మొత్తం న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ అంతా కూడా పెద్ద అడ్వర్టైజ్మెంటే. కాస్ట్ సేల్ అంట, అంటే ఎంత కొనడం అంతకు ఇచ్చేస్తాడంట. అబ్బా ఎంత ఉదారత, ఎంత మంచితనం. కాకినాడలో అక్టోబర్ నెల నుండి మెయిన్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ జనం అంతా ఈ బట్టలు కొనేసుకోవడానికి నాకు అర్థం కాదు. ఈ యొక్క ప్రోపగాండా చూడండి, ఎలా అయితే ఈ యొక్క వ్యర్థమైన వాటన్నిటి కూడా ఎంత పెద్ద పోస్టర్ వేస్తున్నారో, అలాగా ఈ పుత్తూరు అనేది ఒక పెద్ద పోస్ట్. ఎవరైతే మనకు పెద్ద పోస్టర్ వేస్తున్నారో అర్థం చేసుకోండి, దాని వెనకాల మాత్రం చాలా పెద్ద ఉంటుందని. ఇక రోజు తర్వాత రోజు పౌలు తన యొక్క పరిచారకులందరూ కూడా కొత్త పుస్తకంలో అడుగుపెట్టారు, కొత్త ఖండంలో అడుగుపెట్టారు, ఫిలిప్పీలో అడుగుపెట్టారు. ఆ ఖండం అంతటికి కూడా, ఐరోపా ఖండం అంతటికి కూడా సువార్త చెప్పాలి. గొప్ప భారంతో ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడన్నా స్థలం దొరుకుతుందేమో అని వీళ్ళు తిరుగుతూ ఉంటే, బజార్లో నుండి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలంటే వీళ్ళు ఆ బజార్లో నుండి దాటుకుంటూ ప్రార్థన చేసుకుని ఏకాంత స్థలంలోకి వెళ్తూ ఉంటే, వెనకాతల ఈ దురాత్మ పట్టిన ఈ అమ్మాయి వీళ్ళు సర్వోన్నతమైన దేవుని కుమారులు, వాళ్ళ సేవకులు, వీళ్ళ రక్షణ మార్గాన్ని మీకు చెప్తారు అని మొత్తం అందరి అటెన్షన్ వీళ్ళ మీద తీసుకొస్తుంటే, అపొస్తలుడైన పౌలు చాలా వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే ఈ విషయాలు మనకి ఈ కాన్సెప్ట్ తెలుసు, సర్వోన్నతులైన దేవుడు, రక్షణ మార్గం అనేది మనకు తెలుసు. అప్పటికి సువార్త అప్పుడే ఐరోపాలో ఎంటర్ అవుతుంది, వాళ్ళకి తెలియదు దేని గురించి చెప్తుంది. ఈ అమ్మాయి ట్రాక్ రికార్డ్ తెలుసు. ఎవరికైనా సరే మీ ఇంట్లో ఇవాళ పాలు పంపిపోయినాయి కదా అనగానే అయ్యి బాబాయ్ ఎవరు మీకు ఎలా తెలుసు, అది ఈ అమ్మాయి యొక్క గొప్పతనం. లోపల డీమన్స్ ఉన్నాయి, ఆ డీమన్స్ చెప్పేయగలం. కొండదారి చెప్పాడు, అది ఎవరో దేవత చెప్పిందని చెప్తారు కదా, దిస్ ఆర్ ఆల్ డీమన్స్. చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు, మోహన్ చూసి చెప్తారు, ఏడుతుంటే ఇంకా చెప్తారు మీ ఆయన కొట్టాడు కదంటే అవునవునవును అంటారు. మీకు అర్థమైందా? ఫేస్ని బట్టి చెప్తారు, డీమన్స్ కూడా చెప్తారు. వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళ జీవితాలు రాసిచ్చుకుంటారు. కాబట్టి చాలా ఆత్మలోకం ఉంది, చాలా భయంకరమైన ఆత్మలోకం ఉంది. గురువారం ఎక్కువ ఈ విషయాలు నేను చెప్పడానికి మొదలుపెట్టాను 2 వారాల నుంచి. కాబట్టి ఈ స్పిరిట్ ఏదైతే ఉందో తెగ పొగుడుతూ ఉంటే వెంటనే అక్కడ దైవజనుడు దాన్ని అర్థం చేసుకోగలిగాడు. ఈ అనవసరమైన ప్రోపగాండా అనేది చాలా భయంకరమైంది. డివైనింగ్ స్పిరిట్స్ లాగా ఎవరు కూడా కార్యం చేయలేదు. దేవుని యొక్క చాలాసార్లు ఇప్పుడు స్పిరిటిజం చెప్పాను కదా, ఇప్పుడు సంఘంలో స్పిరిచువల్ వర్సెస్ స్పిరిటిజం ఈ కాన్ఫ్లిక్ట్ పట్టుకోగలిగిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. ఆ వచ్చిన సేవకుడు ఒక స్పిరిటిస్టా లేకపోతే స్పిరిచువల్ మ్యానా, ఆత్మపూర్ణుడైన వ్యక్త లేకపోతే ఆత్మల యొక్క లోకంలో ఒక జాదుగరా, ఇది మనం పట్టుకోవాలి. లేకపోతే ఏమి తేడా ఉండదు, బట్టల్లో కానీ బైబిల్ పట్టుకునే విధానంలో కానీ ఏం తేడా ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్పిరిటిజంలోకి పడిపోయామా చాలామంది మనతో పాటు బొక్కబోరలో పడిపోతాం. అంటే లేని ప్రవచనాలు, ప్రభు చూపించని ఒక దర్శనాలు, స్వార్థపూరితమైన కొన్ని దర్శనాలు అవి చెప్పేసి కొంతమంది మనుషులు కొంత సత్యము కొంత అసత్యము జోడించేసి మనుషులను బోల్తా కొట్టించేస్తూ ఉంటారు. ఇక్కడ పౌలు ఈ విషయము తెలిసినప్పుడు ఆయన ఏం చేశారంటే, ఫైనల్లీ పాల్ బికేమ్ సో అనాయిడ్, 18వ వచనం, ఫైనల్లీ పాల్ బికేమ్ సో అనాయిడ్ దట్ హి టర్న్డ్ అవుట్ అరౌండ్ అండ్ సెడ్ టు ద స్పిరిట్, in the name of Jesus Christ I command you to come out of her. At that moment the spirit left her. ఆ తర్వాత మీరు ఎవరండి అని అడుగుతుంది అమ్మాయి. అప్పుడు దాకా లోపల దురాత్మ ఉన్నప్పుడు వీళ్ళు సర్వోన్నతులైన దేవుని కుమారులు, రక్షణ మార్గం చెప్పేస్తారని చెప్పిన అమ్మాయి లోపల నుంచి దురాత్మ బయటకు వచ్చేగానే, సరే ఎవరండి మీరు, ఏమైందండి నాకు, నేను ఎక్కడున్నాను ఇటు అంటుంది. సో ఇది లిటరల్గా నేను నా పరిచర్యలో చాలాసార్లు చూశాను. ఒకసారి అయితే రెండు సందర్భాలు చెప్పగలను. ఒక అమ్మాయి ఇప్పుడు మళ్ళీ తను హిమాచల్ నుంచి బైబిల్ కాలేజీలో ఎన్టీసీలో ఉంది. ఈ అమ్మాయి ఇంకా పుట్టలేదు. వాళ్ళ తల్లికి 3వ కోడలు
అంటే మొదటి ఇద్దరు కోడళ్ళు కూడా సరిగ్గా గర్భవతులు అవుతారన్న టైంలో విచ్ క్రాఫ్ట్ చేసి చంపిస్తారు. ఈ ఇంట్లో షీలా ఆంటీ ఇంట్లో ఏ మాత్రం కూడా సంతోషకరమైన కార్యాలు జరగడము అని సాతాను ముందుకేసి ఇద్దరు కోడళ్ళని ఇద్దరు కొడుకులను కూడా చంపేసింది. ఇక్కడ ఈమె మూడో కోడలు పంజాబ్ నుంచి తీసుకొచ్చారు నీలమ్మని. ఈ అమ్మాయి పలచగా ఉండేది, చాలా బలమైన ఉండేది. ఈ అమ్మాయిని కూడా ఇంకా గర్భం దాలుస్తుంది అన్నప్పుడు గర్భంతో పాటు ఈ అమ్మాయిని గర్భంలో శిశువులు కూడా చంపేయడానికి విచ్ క్రాఫ్ట్ చేశారు. సో నేను వెళ్ళి ప్రార్థన చేశాను. బాగా మంచు పడిన టైంలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడుతుంది. మేము పాట పాడటం మొదలుపెట్టాం. నేను, నాతో పాటు బాబీ, మనీష్, మైకేల్, బహుశా విజయ్ కూడా ఉన్నాడో లేదో తెలియదు. ఈ 4-5 నాతో పాటు కుర్రవాళ్ళు ఉండేవారు. వాళ్ళు అందరూ కూడా కలిసి ఆ మంచులో రాత్రిపూట పైకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేస్తాం. వీళ్ళు పంజాబీలో కొన్ని పాటలు పాడుతున్నారు, నాకు రాకపోయినా నేను ఏకీభవిస్తున్నాను, చుట్టూరు తిరుగుతున్నాను. వాళ్ళు చేతులు పట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. చేతులు ఇలా విడిచిపెడితే ఈ నీలం బయటికి ఇలాగా చెట్ల మధ్యలోంచి ఇలాగ పక్షి ఎగిరినట్టుగా ఎగురుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉండేది. మళ్ళీ చాలా కష్టం మీద మనిషి అందరూ కూడా పరిగెట్టుకుని టంగ్స్ మాట్లాడుకుంటూ ఆ అమ్మాయిని పట్టుకుని బలవంతంగా తీసుకొచ్చి మళ్ళీ ఏ మాత్రం చేతులు విడిచిపెట్టినా రౌండ్ సర్కిల్లో ఆ అమ్మాయి అలా పక్షి ఎగిరిపోయేది అనమాట. ప్రార్థన చేస్తుంటే పంజాబీ పాట పాడుతుంది. నాకు రాదు, నేను సైలెంట్ కొన్నాను. ఈ అమ్మాయి పాట పాడేస్తుంది. నేను బాబీని అడిగాను, ఈ పాట ఏంటంటే చాలా పాత పాట. తీరా 3 గంటల టైంకి ప్రభు డెలివరీస్ ఇచ్చాడు. అప్పుడు నీలమడి ఇందాక బ్రదర్స్ వాళ్ళు పాడిన పాట వచ్చంటే రాదు, ఎందుకంటే ఆమె నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి. ఇంకొక సహోదరి, ఆమె దూరంగా చైల్తో బంధించారు. నాకు గుండెల్లో నాతో ఎవరన్నా వస్తారేమో, నాతో ఎవరన్నా ప్రార్థన చేయడానికి వస్తారేమో చూస్తే ఎవరు రాలేదు. ఎవరు లాస్ట్కి మైకేల్ వచ్చాడు అనుకుంటే మైకేల్ పాపం ప్రతిదానికి అందుబాటులో ఉండేవాడు. ఆ మైకేల్నే పట్టుకుని వెళ్ళారు. మెట్లు ఎక్కి పైకి ఎక్కాలి. ఎక్కేటప్పటికి ఏంటో రెండు బ్రదర్ మీ గురించే చూస్తున్నాను, ఏంటి పరిస్థితి ఏంటంటే చైల్తో బంధించారట. ఇవ్వడు అయిపోయి వాళ్ళు నేను దెబ్బలు తినేస్తానేమో. ఎందుకంటే మనకు కాన్ఫిడెన్స్ లేదు. ఎప్పటికప్పుడు మనకు విశ్వాసంలో డౌన్ అయిపోతూ ఉంటాం కదా. వయసు కూడా చాలా తక్కువ. అప్పటికి నాకు 21 సంవత్సరాలు, 22-23 సంవత్సరాలు ఆ లోపలనే. సరే ఇవి వెళ్ళారన్నమాట. వీళ్ళందరూ కూడా మంచి మంచి లావుగా బలంగా ఉంటారు. కొండలు అంటే ఎలా ఉంటారు, రైట్. వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి నాతో ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. నాకు అర్థమైపోయింది మాట్లాడుతుంది ఈ అమ్మాయి కాదు, ఆ అమ్మాయికి అసలు ఇంగ్లీషే రాదు. మొన్న ఆ అబ్బాయి వాళ్ళ కొడుకే ఈ జిహాదీ స్పిరిట్ లోపలికి వెళ్ళిపోయింది. ఎదురుగా ఉన్నవాడిని గొడవ పెట్టుకున్న వాడిని ఆడి పేగులు చూడాలనుంది, ఆడి యొక్క ఆంతర్యా సబ్ నికాల్నికా మన కర్రా అన్నాడు వాడి కొడుకు. ఇలాగా హిమాచల్లో చాలా స్పిరిట్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఇలాగా ఈ లోపల ఉన్న స్పిరిట్స్ చాలా విషయాలు చెప్పగలవు, చాలా విషయాలు చేయగలవు. కేవలం దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రం. మనం టంగ్స్ పలానా ఆయన ఎవరో సేవకులు భాషలు అంటే అలా ఉండాలి, ఆ భాషలో వెళ్ళి వాక్యం చెప్పేశారట, అలా ఉండాలి, ఇలా చాలా రకాలుగా చెప్తాం కదా. తెలియని భాష మాట్లాడేశారు, ఇంగ్లీష్ రావాలని ఇంగ్లీష్లో ప్రసంగం చేసి వచ్చేసారు, ఇలా చెప్తాం కదా. ఈవ్ స్పిరిట్స్ కెన్ ఆల్సో డూ దట్ సేమ్ థింగ్. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆత్మల విషయమే చాలా జాగ్రత్తగా మనము వివేచన కలిగి ఉండాలి. ఎప్పుడైతే పౌలు ఆ టీం అందరూ కూడా ఆ డీమన్ని వెలగొట్టేశారో 19వ వచనం చదవండి. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయేనని చూచి పౌలును సేరను పట్టుకుని గ్రామపు. చూడండి, ఈ స్పిరిటిస్టులు లాభ సాధనం కొరకు ఎనాయింటింగ్ అనేది వాటర్ లాభ సాధనం కొరకు. సో ఏంటంటే వెదర్ ఎనీబడి లాభ సాధనం కొరకు, ఫినాన్షియల్ గెయిన్ కొరకు ఎవరైనా పరిచయం చేస్తున్నారా, దెర్ ఇస్ ఆల్సో ఏ వెరీ గ్రేట్ డేంజర్. ఓకే, మాట్లాడితే ఏ టాపిక్ మాటికి వస్తుంది అని అంటే, ఒకవేళ డబ్బులు అనే టాపిక్ మళ్ళీ వస్తుందంటే ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ వాళ్ళ లాభ సాధనము కొరకు ఈ యొక్క పరిచర్యలన్నీ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. హైదరాబాద్లో ఇంకా చాలా చోట్ల ఉన్నారు. ప్రార్థన చేస్తే బ్యాంకుల్లో డబ్బులు వచ్చేయడం, ఇది చాలా పెద్ద ట్రాప్. నేను ఆదివారం మధ్యాహ్నం కొన్నిసార్లు నేను వాళ్ళ లైవ్లోకి వెళ్ళి నేను కామెంట్ పెట్టాను. అందరూ కూడా ప్రైజ్ లార్డ్ ఎందుకు ఇలాగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ కూడా యూత్ అందరూ కూడా అటువైపు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అంటే, హైదరాబాద్ నిండా డబ్బు. ఇది ఇవాళ నుంచి వచ్చిన ప్రాబ్లం కాదు. హైదరాబాద్ నిండా డబ్బు పట్ల ప్రేమ, ప్రభు పట్ల ప్రేమ లేదు ఎవరికి. ప్రభు పట్ల ప్రేమ ఉండి నిజంగా దేవుని వెతికేవారు ఏం లేదు. ఏ చర్చికి వెళ్తే, ఏ అనాయింటెడ్ పాస్టర్ దగ్గరికి వెళ్తే, ఏ పెద్ద పాస్టర్ దగ్గరికి వెళ్తే ఎంత మనకి ఆర్థికంగా ప్రయోజనం వచ్చేస్తుంది అనే వాళ్ళే తప్ప, మీ గోల్డ్ అంతా నాకు ఇవ్వండి, మీరు ఎంత గోల్డ్ ఇచ్చారో అంత దానికి రిటర్న్ చాలా ఇన్ని రెట్లు గోల్డ్ మీ దగ్గరికి వస్తుంది, నేను ప్రార్థన చేస్తాను చూడండి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇక్కడ నుంచి మొదలు పెడితే డబ్బులు ఎందులో పెట్టుబడి పెట్టాలి,
డబ్బులు ఎందులో పెట్టుబడి, ఎందులో డబ్బులు పెడితే డబ్బులు చాలా తొందరగా డబ్బులు అవుతాయి, ఈ విషయాలను కూడా పాస్టర్లు చెబుతూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో విషయాలే చెప్తాను, మన తెలుగు రాష్ట్రాల్లో విషయాలు చెప్తాను. అక్కడ అదే ఆఫ్రికాలో కాదు, ఆఫ్రికాలో వీటన్నిటికీ కూడా పుట్టుపూర్వోత్తరాలు ఉన్నాయి, ఐరోపా ఖండంలో ఉన్నాయి. కానీ వీటినన్నింటినీ కూడా ఈ స్పిరిటిస్టులు, దే ఆర్ నాట్ స్పిరిచువల్, దే ఆర్ స్పిరిటిస్ట్స్. వాళ్ళు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకుంటున్నారు, రైట్. అలాగే ఇక విలియం బ్రన్హామ్ అనే అతను చాలా మందిని మోసం చేసి ఆఖరికి ఏమైందంటే ఒక భయంకరమైన కార్ యాక్సిడెంట్లో ఆయన చనిపోయినప్పుడు ఇంకా దాన్ని కూడా ఆయన ప్రవచనాన్ని కూడా ముందు చాలా ఆత్మపూర్ణంగా స్టార్ట్ అయ్యాడు, చాలా మందిని ప్రభువులోకి నడిపించాడు. ఆ తర్వాత భ్రష్టత్వంలో పడిపోయాడు. ల్యారీ లాగా నేను చెప్పినట్టుగా ఆ తర్వాత ఆయన చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ పలానా టైంలో ఉంటుంది, పలానా టైంలో ఉంటుంది, 3 సార్లు ప్రాఫెసీ ఇచ్చాడు. 3 సార్లు కూడా ప్రభువైన యేసుక్రీస్తు రాలేదు. ఆ భయంకరమైన యాక్సిడెంట్లో ఆయన చనిపోయిన తర్వాత ఇంకా ఆయన దగ్గర ఉన్న ఒక ఎలాంటి ఒక మతోన్మాదంతో కూడిన వ్యక్తులు ఏం చేశారంటే ఆ బ్రన్హామిజం ఒక పెద్ద సంస్థగా చేసి ఆయన ఫోటోలు పెట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆ పరిచర్యని చాలా గొప్పగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి కూడా బ్రన్హామైట్స్ ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, చాలామంది బ్రన్హామ్ ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు. అది ఒక స్పిరిట్, ఒక కొంతవరకు సత్యము, కొంత అసత్యము. ఒక పాల గ్లాసులో ఒక చుక్క విషం, ఒక పాల గ్లాసులో ఒక చుక్క విషము. కాబట్టి ఇటువంటి భయంకరమైన విషయాలు రాబోతున్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి నాతో పాటు ఈ 2-3 విషయాలు చూద్దాం. ఎలా మనకు తెలుస్తుంది? ఎప్పుడు కూడా మనము మానవ సంబంధమైన నాయకత్వం వైపు చూడకుండా దేవుని వైపు మాత్రమే మనం చూడాలని మనం తెలుసుకుందాం. ఈ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఆ తర్వాత మనం మిగిలిన విషయాలు దేవుని చిత్తమైతే తర్వాత మనం చూద్దాం. ఎలాగ మనం తప్పించుకోగలమనంటే మానవ సంబంధమైన నాయకత్వం వైపు మనం చూడకుండా ప్రభు వైపు మనం చూడాలి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 9వ వచనం. డ్యూటరానమీ 22:9. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 9 నుంచి 11 వరకు కూడా చదవచ్చు. Do not plant 2 kinds of seed in your vineyard. If you do, not only the crops you plant, but also the fruit of the vineyard will be defiled. Do not plow with an ox and a donkey yoked together. Do not wear clothes of wool and linen woven together. చదవండమ్మా. ఈ విత్తనముల పైరును ఈ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్టములు కాకున్నట్లు ఈ ద్రాక్ష తోటలోని వివిధమైన వాటిని విత్తకూడదు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. జనపనారయు కలిపి వేసిన బట్టను వేసుకొనకూడదు. ఇదంతా కూడా నేను చెప్పిన ఇదే ఒక పాయింట్. బ్రన్హామిజము లేకపోతే దానికి సంబంధించిన స్పిరిటిస్టులు ఏవైతే ఉన్నారో చాలా ఆత్మీయంగానే కనబడుతూ ఉంటారు. అయితే అదే సమయంలో కాటన్ అండ్ వూల్, కాటన్ దేవుని యొక్క పరిశుద్ధతకు గుర్తుగా ఉంది, ప్యూరిటీకి గుర్తుగా ఉంది, దేవుని వైపు నుంచి అనేదానికి గుర్తుగా ఉంది. ఈ వూల్ మనుషులు తమ చేతితో వడికి చేసిన దానితో కృత్రిమత్వంతో కూడి ఉంది అనేదానికి. ఈ 2 కూడా కాంబినేషన్. అంటే 2 కూడా 2 రకాలైన దారాలతో అల్లింది వేసుకోవద్దు అన్నారు కదా అని తెల్ల బట్టలు ఒకే దాంతో దాని బట్టల గురించి కాదు. ప్రభు మోర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ అవర్ నేచర్ ఆఫ్ వర్షిప్ అండ్ మినిస్ట్రీ. కాబట్టి మనము ఈ విషయంలో ఆలోచన మనం కలిగి ఉండాలి. ఇంకొక సందర్భము ఆదికాండము 50వ అధ్యాయము 19వ వచనము. ఆదికాండము 50వ అధ్యాయము 19వ వచనము. ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నారు? ఏ విషయం మాట్లాడుతున్నారు? ఒకవేళ నా దగ్గరికి ఎవరైనా సరే ఒక ఫాల్స్ ఇమేజ్ పట్టుకుని వచ్చారనుకోండి, నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి, మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? మనము డిసెప్షన్ నుంచి తప్పించుకోవాలంటే యోసేపు భయపడుకుడి భయపడుకుడి నేను దేవుని స్థానమందున్నానా? భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? కాబట్టి అందుకే మనం రెవరెండ్ అనే టైటిల్ వాడడం మానేయాలి. ఆర్చ్ బిషప్ అనే టైటిల్ వాడడం దేవుని స్థానంలోనే ఖుదా బనికే బేట్నా, దేవుని స్థానంలోనే నేనే మీకు దేవుడు, ఈ కాంగ్రిగేషన్కి నేనే దేవుడు, నేనే యేసుక్రీస్తు అన్నట్టుగా ఫాల్స్ ఇమేజ్లో క్రిస్టియానిటీ ఉండడానికి వీల్లేదు. యోసేపు తన సహోదరులతో వాళ్ళని ధైర్యపరుస్తూ, వాళ్ళు నిజంగా దేవుని సన్నిధికి దేవుని కూడా అంత భయపడేవాళ్ళు కాదు. వాళ్ళు
యాకోబు యొక్క మిగిలిన కొడుకులు దేవుని దగ్గర ఎప్పుడు అలా భయపడలేదు, వాళ్ళ నాన్న దగ్గర ఎప్పుడు భయపడలేదు. ఇప్పుడు యోసేపు రాజ్యాధికారంలో ఉన్నాడు కాబట్టి యోసేపు మనవడే అని అర్థమైనప్పుడు గతిగతిగా వణికేస్తుంటే అప్పుడు యోసేపు ఈ మాట అంటున్నాడు, ఇప్పుడు నేను దేవుని స్థానంలో ఉన్నాను, నేను దేవుణ్ణి, నేను పిల్ల దేవుణ్ణి, నేను చిన్న దేవుణ్ణి అనలేదు. నో 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 ఏమంటాడంటే నేను ఏమన్నా దేవుని స్థానంలో ఉన్నానా, అంతెందుకు భయపడుతున్నారు? రైట్, ఓకే. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు. రైట్, ఇంకొక సందర్భం చెప్తాను. 2 Kings 5:7 రాజులు 2వ గ్రంథము 5:7. ఇక్కడ కూడా మనం హ్యూమన్ లీడర్షిప్ వైపు కాదు, ప్రజలకు కాదు మనం భయపడేది, ప్రజలకు కాదు మనం రెఫరెన్స్ ఇచ్చేది. మనము దేవుడు క్రైస్ట్ సెంటర్డ్గా, గాడ్ ఓరియంటెడ్గా మన పరిచర్య, మన వాక్యము, మన ప్రార్థన ఉండాలి. విశ్వాసులే కానీ పాస్టర్లే కానీ. 2 Kings 5:7 5:7. ఇజ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రమును చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా, ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మార్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి, నాతో కలహమునకు కారణం ఇతడు వెతికిస్తున్నాడో మీరు ఆలోచిస్తున్నాడని. రైట్, యొక్క సిరియన్ కమాండర్ ఎవరు? నామాను. ఈయనకి కుష్ఠరోగం వచ్చింది అని చెప్పి సిరియా రాజు ఇశ్రాయేలు రాజు దగ్గరికి వర్తమానం పంపించాడు. మీ దేశంలో ఎవరో ఉన్నారంట కదా, ఉద్దేశం అది, మీ దేశంలో ఎవరో ఉన్నారంట కదా, చాలా గొప్పవాడంట కదా, ఇదిగో మా కమాండర్కి ఎలా వచ్చింది, మా కమాండర్ని బాగు చేసింది అంటే వెంటనే ఈయనకి కంగారు వచ్చింది. అయ్యో నేను ఎలా బాగు చేయను, కుష్ఠరోగం బాగు చేయడానికి ఏమన్నా దేవుడా అంటే ఆయన రియలైజ్ అవుతాడు, దేవుడు చేయగలడు, దేవుడు మాత్రమే చేయగలడు, నా వల్ల సాధ్యం కాదని ఉత్తర రాజ్యం యొక్క రాజు దాన్ని రియలైజ్ అయ్యాడు. అలాగే ఇంకొక 3వ సందర్భం నేను చెప్తున్నాను. ఆదికాండమే 30వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 30వ అధ్యాయము 2వ వచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అని. యామై ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. అది మనం అడగవలసిన ప్రశ్న ఏంటి? యామై, నేను దేవుని స్థానంలో ఉన్నానా, నేను దేవుని యొక్క పరిస్థితిలో ఉన్నానా, నేను ఏమన్నా దేవుడా? నేను నీకు గర్భం రాకుండా అడ్డుకున్నది నేనా? గర్భం రాకుండా నేను అడ్డుకోగలనా? లేకపోతే నీకు కావాలనుకున్నప్పుడు నేను గర్భం ఇచ్చేయగలనా? నేను ఏమన్నా దేవుడి స్థానంలో ఉన్నా అనుకుంటున్నావా? ఈ విషయాన్ని ఆయన అడుగుతున్నాడు. సో ఈ అన్ని సందర్భాల్లో పైన యోసేపు సందర్భంలో కానీ, నామాన్ సందర్భంలో కానీ, యాకోబు సందర్భంలో కానీ, మిగిలిన ఏ సందర్భంలో అయినా బైబిల్లో చాలామంది చాలాసార్లు ఇక డిఫరెంట్ టోన్లో, డిఫరెంట్ పదాలతో ఈ మాట అన్నవాళ్ళు ఉన్నారు, దీనికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. నేనే దేవుడిని, దేవుడి స్థానంలో ఏమన్నా అనుకున్న వాళ్ళు అభాస్పాలైన వాళ్ళు ఉన్నారు. రెండోది, నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా అని దీనత్వంతో, తగ్గింపుతో దేవుని యొక్క గొప్పతనాన్ని కీర్తించిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం రెండింటిలో కూడా ఎలా ఉన్నామో, ఎక్కడున్నామో ఒకసారి ఆలోచన చేద్దాము. లాస్ట్ వచ్చినము అపోస్తుల కార్యములు 8:21. అపోస్తుల కార్యములు 8:21. ఇక్కడ ఏం జరిగింది? యు హ్యావ్ నో పార్ట్ ఆర్ షేర్ ఇన్ దిస్ మినిస్ట్రీ బికాస్ యువర్ హార్ట్ ఈజ్ నాట్ రైట్ బిఫోర్ గాడ్. పేతురు ఈ మాటలు మాట్లాడుతున్నారు. అపోస్తుల కార్యములు 8:21. సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఎందుకు? పేతురు చేస్తున్న అద్భుతాలు చూసి, పేతురు వల్ల జరుగుతున్న అద్భుత కార్యాలు చూసి ఎవరో వ్యక్తి పేరు ఏమి ఇచ్చారు? ఆయన పేరు కూడా లేదు, పైన ఆయన పేరు కూడా సీమోనేనా? పేరు పైన మీకు కనిపించండి. ఆయన పేరు కూడా సీమోనే, ఈయన పేరు కూడా సీమోనే. పేతురు అని ప్రభు వారు పెట్టారు, పెట్రా. రైట్, ఇద్దరు కూడా సీమోన్లే. ఈ సీమోన్ అని పేరుంది, ఈయన ద్వారానే దేవుడిని కార్యాలు చేస్తుంటే ఆల్రెడీ నేను పెద్ద గారడీ వాడిని, గొప్ప మెజిషియన్ని నేను, కాబట్టి ఇతని దగ్గర ఉన్న ఈ పవర్ ఏదో ఉంది, ఈ పవర్ హోలీ స్పిరిట్, ఈ పవర్ ఏదో నేను కూడా పొందేసుకుంటే అప్పుడు ఇంక నాకు కూడా తిరిగిలేదు. ఇంక జనాలందరూ కూడా ఇలాగే నా దగ్గర లైన్ కట్టేస్తూ ఉంటారు. జనాలు నా దగ్గర లైన్ కట్టాలన్నదే క్రిస్టియానిటీలో కూడా ఇప్పటికీ కూడా చాలా పెద్ద ఒక, నేను నా కొరకు జనాలు లైన్ కట్టాలి, నా దగ్గరికి జనాలు లైన్ కట్టాలి, నా దగ్గరికి జనాలు, అది చాలా గొప్పగా జనం ఫీల్ అవుతున్నారు. ఈ సీమన్ అనే గారడి వాడు కూడా వాడు అలాగే ఫీల్ అయ్యాడు. ప్రభులోకి వచ్చేసాడు, ప్రభు గొప్ప అద్భుతం, ప్రభులోకి వచ్చాడు, కానీ ఇంకా బుద్ధి ఏమలేదు, ఇంకా మారలేదు, ఇంకా డబ్బుల మీద, పేరు ప్రఖ్యాతుల మీద మైండ్ పోలే.
పేతురు దగ్గరికి వచ్చి నేను నీకు కొంత డబ్బులు ఇస్తాను, నువ్వు చేతులు ఎత్తి అందరూ పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు కదా అన్న. నేను కూడా అలా చేశాను, నాకు కూడా అది ఇవ్వ, నాకు కూడా అది ఇవ్వ. నేను కూడా ఎక్కడికి వెళ్తే మొత్తం అందరి జోళ్ళకి వెళ్ళి దున్నేస్తాను, కన్వెన్షన్లు పెడేస్తాను, మీటింగ్లు పెడేస్తాను, నాకు కూడా ఎటు చేశాను, నేను కూడా చేతులు ఇస్తే జనాలు పరిశుద్ధాత్మ పొందేసుకునేలాగా నాకు కూడా ఇవ్వ. పేతురు చాలా స్ట్రైట్గా చెప్తున్న మాట, యూ హ్యావ్ నో పార్ట్, యూ హ్యావ్ నో షేర్ ఇన్ దిస్ మినిస్ట్రీ. బికాస్ ఎందువల్ల దేవుళ్ళలో పక్షపాతం లేదు. పేతురుని వాడబడినాడు, అతను కూడా వాడుకోగలడు. కానీ ఎందుకు వాడుకోడు అని అంటే, ఎందుకు రాదు అని అంటే, దేవుని యొక్క ఆత్మకార్యం ఎందుకు జరగదు అని అంటే, యువర్ హార్ట్ ఈజ్ నాట్ రైట్ బిఫోర్ గాడ్. నీ హృదయము దేవుని ఎదుట. కాబట్టి రైట్ ప్రాఫిట్స్ అయినా, రైట్ మెసేజ్ అయినా, రైట్ పాస్టర్ అయినా, రైట్ సంఘమైనా ఎలా తెలుస్తుంటే యువర్ హార్ట్ ఈజ్ నాట్ రైట్ బిఫోర్ గాడ్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. మనం అందరం కూడా ఆలోచన చేయాలి. కళ్ళు మూసుకుందాము. బహుశా ప్రభు సన్నిధిలో మనం లేచి నిలబడదాము, ప్రార్థన చేసుకుందాము, మనం సమర్పించుకుందాము. దెర్ ఇస్ గ్రేట్ డిసెప్షన్ గోయింగ్ ఆన్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ క్రిస్టియానిటీ, ఇన్ ద నేమ్ ఆఫ్ మినిస్ట్రీ, ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రీచింగ్ అండ్ ప్రాఫెసీ. కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి. వినండి, వినొచ్చు, వినదగిన ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగునని. కాబట్టి వివేచించాలి. టెస్ట్ ఎవ్రీ స్పిరిట్, లిజన్ ఎవ్రీథింగ్, టెస్ట్ ఎవ్రీథింగ్, టేక్ వాట్ ఈస్ గుడ్, స్టిక్ ఆన్ టు, హోల్డ్ ఆన్ టు వాట్ ఈస్ గుడ్, డు నాట్ క్వెంచ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మను ఆర్పకుడి. ప్రార్థన చేసుకుందాము.